श्री गणेशाय नमः। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सरस्वत्यै नमः। श्रीपादवल्लभ श्रीपादवल्लभ नरसिंह सरस्वती नरसिंह सरस्वती श्री गुरुदत्तात्रेयाय नमः। श्री गुरुदत्तात्रेयाय नमः। श्री गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमः। श्री गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमः। असतो मा सद्गमय असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। ओम शांति शांति शांति। ఓం నమస్తే. ఈరోజు చండీ హోమాన్ని మనం ప్రారంభం చేసుకున్నాం. 10 సార్లు చండీ హోమం పారాయణ చేసి, చండీ మంత్రాలు పారాయణ చేసి, ఒకసారి అమ్మవారికి ఆ మంత్రాలతో ఆహుతులు సమర్పణ చేయటం అయింది. సాయంత్రం అష్టావధాన సేవ, వేద పారాయణ, తిరుమల తిరుపతి దేవస్థాన విద్వాంసులు, ఈ చుట్టుపక్కల ఉండే విద్వాంసులందరూ వచ్చి ఒక 25 మంది ఇక్కడ వేద పారాయణ చక్కగా చేసి వెళ్ళారు. ఇటువంటి శుభ సందర్భంలో పూజ్య గురుదేవులు శ్రీ స్వామిజీ వారు డల్లాస్లో భాగవత సప్తాహం చేస్తూ ఉన్న సందర్భం ఇది. అక్కడ రుక్మిణి కళ్యాణ ఘట్టం స్వామిజీ వారు వివరించి చెప్తూ ఉన్నారు. రుక్మిణి మాతని ఆ శ్రీకృష్ణ పరమాత్మ కాపాడిన విధానం చాలా అద్భుతం. తన భక్తుల కోసం తాను ఏమైనా చేస్తాను అని చూపించిన కృష్ణ పరమాత్మ యొక్క ఘట్టం అది రుక్మిణి కళ్యాణ ఘట్టం. అన్ని గీతలు దాటేసి వచ్చేస్తాడు. ఇది అది అనేది లేదు ఆయనకి. ఒక అమ్మాయి పెళ్లికి సిద్ధంగా ఉంటే, కానీ ఆ అమ్మాయి మనస్సులో తననే నిలుపుకుని ఉంటే, అటువంటి ఆ భక్తురాల్ని, అందులోనూ లక్ష్మీ అవతారం రుక్మిణి అమ్మ, రుక్మిణి మాత వివాహం చేసుకుంటే శ్రీకృష్ణ పరమాత్మనే చేసుకోవాలి. కనుక ఆయన వచ్చి ఆమెని ఎత్తుకెళ్ళిపోవటం అనే ఘట్టం చాలా అద్భుతం భాగవతంలో. అలా ఎత్తుకెళ్ళి ఆమెని వివాహం చేసుకుని తన భక్తుల్ని తాను ఎప్పుడూ కాపాడుతూ ఉంటాను అని చూపించాడు పరమాత్మ. ఇదే విషయాన్ని స్వామిజీ వారు అక్కడ డల్లాస్లో వివరించి చెప్పారు. మనం ఇక్కడ జైమిని భారతాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈరోజు ఆ జైమిని భారతంలో గురు మహిమ, గురు తత్వాన్ని మనకి వివరించి చెప్పబోతూ ఉన్నారు. గురువు మనతో ఉంటే, మనం గురువుతో ఉంటే ఎలా ఉంటుంది జీవితం అనే దాన్ని ఈరోజు వివరించి చెప్పబోతూ ఉన్నారు. మన ముంబై, ఢిల్లీ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ గారు శేష్ కుమార్ గారు వచ్చారు. వారు చాలా చక్కటి గ్రంథం ఒకటి రాశారు స్వామిజీ వారి విషయంలో. దానిలో గురువు దొరికిన తర్వాత, గురువు దొరక్క ముందు అనే విషయం చాలా స్పష్టంగా చూపించారు. గురువు మన జీవితంలో వచ్చాక ఎన్ని మార్పులు వస్తాయి, అలాగే సమాజంలో కూడా మనం ఈ సమస్యల్ని ఎట్లా ఎదుర్కొంటాం అనే విచారాలని చాలా చక్కగా దాంట్లో వివరించి చెప్పారు. ఒకసారి వారికి గట్టిగా కరతాళ ధ్వని చేస్తూ
అది ఇంగ్లీష్లో రాశారు. మాకెవరికి ఇంగ్లీష్ రాదు, మీరు తెలుగులో రాయాలి తొందరగా. తెలుగులో కూడా తొందరగా దాని అనువాదం కూడా అయ్యేటట్టుగా దాన్ని కూడా తొందరగా పూర్తి చేసి అందరికీ అందిస్తే ఆనందిస్తారు అందరూ. అటువంటి ఆ పుస్తకాలు చదవాలి, భక్తుల అనుభవాలు. భక్తమాల అనే ఒక గ్రంథం ఉంది, అందులో ఎన్నెన్నో అనుభవాలు. ఆ గ్రంథం చదవండి, మీ అనుభవాలు కూడా మీరు రాసి పెట్టుకోండి, అందరికీ చెప్పండి. అవన్నీ తరతరాలకి ఉపయోగపడతాయి, మీకు మీ పిల్లలకి ఉపయోగపడతాయి. అయిన అనుభవాలు ఇప్పుడు అవి భగవంతుడితో గురువుతో అయిన అనుభవాలు మనం మర్చిపోరాదు, రాసి పెట్టుకోవాలి, గుర్తు చేసుకోవాలి, అప్పుడప్పుడు అందరితో చెప్పుకోవాలి. ఆ అనుభవాలన్నీ కూడా అందులో రాశారు చాలా చక్కగా. ఈరోజు ఒక గురు మహిమని తెలిపే ఒక ఘట్టం జైమిని భారతంలో చెప్పబోతూ ఉన్నారు. ఆయన ఆ మాట అనరు, ఇది గురు మహిమని తెలిపే కథ అని చెప్పరు, మనం తెలుసుకోవాలి. అటువంటి ఆ కథ మరుత్త మహారాజు యొక్క కథ. మనం నిన్న కథలో ఎక్కడి వరకు చెప్పుకున్నాం? యవనాశ్వుడు సపరివారంగా రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ తీసుకొచ్చేశాడు, కృష్ణ పరమాత్మ దర్శనం చేయించాడు. చివరికి ఆ పిసినారి ముసలమ్మ కూడా మారిపోయింది కృష్ణ పరమాత్మని దర్శనం చేసి. ఆవిడికి 110 ఏళ్ళు. ఆవిడ ఎప్పుడూ ఇల్లు విడిచిపెట్టి బయటికి రాదు, ఎందుకంటే ఇంట్లో ఈ ఆస్తులన్నీ ఏమైపోతాయి అని దాని మీద ఆవిడికి వ్యామోహం, అంత వ్యామోహం. ఇల్లు విడిచిపెట్టి బయటికి రాలేదు ఎప్పుడు ఆవిడ. ఇంత దూరం వచ్చి కృష్ణుడిని దర్శనం చేసుకోమంటే వస్తుంది ఆవిడ? రాలేదు, రానని చెప్పింది. అటువంటి ఆవిడ్ని చాలా బలవంతంగా తీసుకొచ్చారు. అలా బలవంతంగా వచ్చిన ఆవిడ కూడా ఒక్కసారి కృష్ణుడిని చూడంగానే మనస్సు మారిపోయింది ఆవిడికి. ఎలా తయారైపోయిందంటే ఇక అటువంటి భక్తురాలు లేదు అన్నట్టుగా తయారైపోయింది. అది ఆ కృష్ణ దర్శనంలో ఉండే మహిమ. ఒకసారి చూడాలి, ట్రై చేయాలి, తప్పేముందండి? ట్రైల్ అండ్ ఎర్రర్ అంటూ ఉంటారు కదా, ఒక ట్రై చేయండి, తప్పేముంది? మంచి విషయంలో ట్రై చేస్తే తప్పేమిటి? మంచిదే, ప్రయత్నం చేయండి. ఇప్పుడు పిల్లల్ని ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారం తినమంటే తినరు, ప్రయత్నం చేసేట్టుగా చేయాలి. ఉసిరికాయ ఉంది, ఎంత మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. హస్తామలకము, ఉసిరికాయ తినమంటే తినరు, నాకు ఆ టేస్ట్ నచ్చదు అంటారు. ట్రై చేయండి, తిన్న తర్వాత ఎంత బాగుంటుంది, తిన్న తర్వాత నీళ్లు తాగితే ఇంకెంత బాగుంటుంది ఉసిరికాయ. ఎప్పుడైనా ట్రై చేశారా? అది వాళ్ళకి నచ్చదు కాబట్టి పెద్దలు ఏం చేస్తారు, దాన్ని తేనెలో అద్ది మొరబ్బా తయారు చేసి ఇస్తారు కదా. అప్పుడు వాళ్ళు ఆహా స్వీట్గా ఉంటుందని తింటారు, లేకపోతే వాళ్ళకి ఆ పులుపు అది నచ్చదు. ఎంత విచిత్రం! ఉసిరికాయ తిన్నప్పుడు పుల్లగా ఉంది, తినేశాక నీళ్లు తాగితే తీయగా ఉంది. గురువు సన్నిధి కూడా ఇలాగే ఉంటుంది కదా. అలా ఆమె రాను 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 అని మొండికేసి కూర్చుంది, వచ్చి మహాభక్తురాలు అయిపోయింది. అంత విచిత్రం. ఆవిడని చూసి ఆశ్చర్యపోయారు భీమసేనుడు, యవనాశ్వుడు. చాలా మాట్లాడుకున్నారుగా ఆశ గురించి, తృష్ణ గురించి. ఆశ అనేది ఎంత పని చేస్తుంది, కొంప ముంచేస్తుంది, ఒక పైసా కూడా దానం చేయనివ్వదు అని ఇవన్నీ చెప్పుకున్నారు కదా. ఇప్పుడు చూస్తే ఆవిడ నాకేమీ వద్దయ్యా, నేను అసలు మళ్ళీ భద్రావతికి రాను, ఇక్కడే బాగుంది, నేను ఇక్కడే ఉంటా, ఎక్కడో ఒకటి చేర్చేయండి నన్ను, పర్వాలా, ఆశ్రమంలో రూమ్ ఇవ్వకపోయినా పర్వాలా, ఏదో మూలలో ప్రయాహాల్లో పడుకుని ఉంటాం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఆవిడ తయారైపోయింది, అంత భక్తురాలు. ఆశ్చర్యం, ఆహా ఇది కదా కృష్ణ దర్శనానికి ఉండేటువంటి ఫలం అని వాళ్ళు అనుకున్నారు.
అలా వాళ్ళ సంభాషణ చాలా చక్కగా జరుగుతోంది. అప్పుడు అక్కడికి వ్యాసుల వారు వచ్చారు, వ్యాస మహర్షి. ఆయనే కదా అసలు సలహా ఇచ్చింది, నాయనా నువ్వు ఇప్పుడు చాలా కష్టంలో ఉన్నావు, పాపం చేసేసాను అని చాలా బాధపడుతున్నావు, కాబట్టి ఈ పాపాన్ని పోగొట్టుకోవటానికి అశ్వమేధ యాగం చెయ్యి అని చెప్పిన వారు ఆయనే కదా. ఇప్పుడు వారికి తెలిసింది, ఈ గుర్రం వచ్చింది, యుధిష్ఠిరుడికి గుర్రం దొరికింది అనే వార్త తెలిసింది. కాబట్టి ఆయన మళ్ళీ వచ్చారు వ్యాస మహర్షి. వస్తే ఆ వ్యాసుల వారిని ఆ ధర్మరాజు అడిగాడు నమస్కారం చేసి, తాతగారు మీరు మరుత మహారాజు యజ్ఞంలో పండితులకి దానం చేసిన ఆ బంగారాన్ని తెచ్చుకోమన్నారు కదా, అసలు ఆయనకు అటువంటి గొప్పతనం ఎలా వచ్చింది? మరుత మహారాజుకి అంతంత దానాలు చేసేంత గొప్పతనం ఎట్లా వచ్చింది? ఆయన నన్ను యజ్ఞాలు ఎట్లా చేశాడు? ఆయన మీరే గుర్తు చేసుకుని ఆయన గురించి మాట్లాడుతున్నారు అంటే ఆయన సామాన్యుడు కాదు. వ్యాస మహర్షి తలుచుకోవాలి అని అంటే సామాన్యుడా అండి? స్వామిజీ వారు తలుచుకున్నారు అని ఎవరైనా చెప్తే నేను ఎంత గొప్పవాడినో అనుకోకూడదు. చాలా తప్పది. స్వామీజీ గుర్తు చేసుకున్నారు అని అంటే అది స్వామీజీ వారి కరుణ అని అనుకోవాలి కదా, కరుణ అది. అలాగే వ్యాస మహర్షి గుర్తు చేసుకున్నారు అని అంటే ఆ కరుణకి పాత్రుడయ్యాడు అని అంటే మరుత మహారాజు ఏదో గొప్ప పని చేసి ఉండాలి, లేకపోతే ఈయన తలుచుకోవటం ఏమిటి? అందుకే అడిగాడు, తాతగారు ఆయన గొప్పతనం ఏమిటి, ఆయన జీవితం ఏమిటి చెప్పండి అంటే పిల్లలకి ఇట్లా కథలు చెప్పాలి. తాతలు, బామ్మలు, అమ్మమ్మలు, లేదా వాళ్ళకి ఆ యూట్యూబ్లో ఉండే కథలైనా చూపించాలి. భజన్ బేబీస్ చూపించినట్టుగా పిల్లలు ఈ కాలంలో ఆ భజన్ బేబీస్ చూసి మురిసిపోతూ ఉన్నారు. తినము భోంచేయము అనే పిల్లలకి భజన్ బేబీస్ పెడితే కడుపు నిండా భోంచేస్తున్నారు. చాలా బాగుంది, అది విని ఆనందం అవుతుంది. ఏవో అక్కర్లేని పాటలు ఆ పిల్లలకి ఎందుకండి, డ్యూయట్లు అవన్నీ వాళ్ళకి అక్కర్లే, వాళ్ళు దాని అర్థమూ తెలియదు వాళ్ళకి, దాన్ని అనుభవించలేదు. అటువంటిప్పుడు ఆ శబ్దాలు మాత్రం ఎందుకు వాళ్ళకి? కర్కశ ధ్వనిలాగా ఊరికే చెవిలో పట్టడం తప్ప దానివల్ల ఏం ప్రయోజనం? మంచి నామ సంకీర్తన, మంచి భగవంతుడిని స్తోత్రం చేసే కీర్తనలు, ఇవి పిల్లలకి రావాలి, సంస్కారం. ఒకసారి స్కూల్లో ఏదో ఫంక్షన్ ఉంది అని పిలిచారు, అక్కడ యాన్యువల్ ఫంక్షన్ అని పిలిచారు. సరే వెళ్ళాం, మంచి స్కూలే కదా అని వెళ్తే అక్కడ ఈ యాన్యువల్ ఫంక్షన్లో ఆ పిల్లలతో ఈ సినిమా పాటలు డ్యూయట్లకి డ్యాన్స్ చేయిస్తున్నారు. నేను లేచి వెళ్ళిపోయా, నేను ఉండలేని ఫంక్షన్లో మీరే చేసుకోండి, నేను ఉన్నప్పుడు మీరు ఇలా ఈ పాటలు ఇవన్నీ చేయిస్తే మాత్రం నేను ఒప్పుకోలేను, నా వల్ల చూడటం కుదరదు. ఆ పాటలు ఏమిటి, దానికి అర్థం ఏమిటి, పిల్లలకి ఏమైనా తెలుసా? చాలా అసహ్యంగా ఉంది కూడా ఆ పాట, వినబుద్ధి కూడా కాల, ఇది వాంతి వస్తుంది ఆ పాట వింటే, అంత అసహ్యంగా ఉంది. ఆ భాష, ఆ మ్యూజిక్ కర్కశంగా ఉంది. ఇదివరకు పాటల్లాగా లేదు. ఇదివరకు పాటలు మంచి మంచి పాటలు రాసిన వాళ్ళు ఉన్నారు, మంచి మంచి కవులు ఉన్నారు. అలా లేదు, అది చాలా అసహ్యంగా ఉంది. అది తర్వాత నేరుగా అర్థం లేదు దాంట్లో, ఏదో వేరే అపార్థం ఉంది దాంట్లో, అంటే డబుల్ మీనింగ్ అంటారే అటువంటి అర్థం ఉంది దాంట్లో. అది తెలుస్తోంది, వింటేనే తెలుస్తుంది. ఈ పాటకి ఆ పిల్లలతో డ్యాన్స్ చేయిస్తున్నారు, అది కూడా ఆ వేషము బాగలేదు పిల్లలది. చాలా మనస్సుకు బాధ అయింది, చాలా కష్టమైంది. అప్పుడు వాళ్ళు వచ్చి పరిగెత్తుకుంటూ స్వామిజీ స్వామిజీ అన్నారు. ఏం స్వామిజీ, పిలిచారు మీరు, భక్తి గీతాలు పాడించండి, పిల్లలతో మంచి స్కిట్లు ఏమైనా చేయించండి, ఉపయోగపడేవి. రామాయణం, మహాభారతం, భాగవతం అక్కర్లేదు, స్వాతంత్ర్య పోరాటాలు ఉన్నాయి కదా చాలా, ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్న వాళ్ళ కథలైనా ఆడించండి, అందులోనే హాస్యం కలపండి. వద్దని ఎవరన్నారు? హాస్యం కావాలి కదా అని వాళ్ళకి చెప్పినప్పుడు అప్పుడు మొత్తం అవన్నీ ఆపేశారు. ఆపేసి ఏదో ఒకటి మంచిది తీసుకొచ్చారు, పెట్టుకున్నారు. చివర్లో ఆడదామని. ఏమండి మీరు చివర్లో ఆడితే నేను వెళ్ళిపోయాక నాకేమిటి ప్రయోజనం? నేను ఉన్నప్పుడు మంచిది ఆడించండి, తర్వాత మీరు ఏదైనా ఆడుకోండి, ఏం చేస్తారు అంటే వాళ్ళు వచ్చి తర్వాత చెప్పారు, ఇంకెప్పటికీ
ఇటువంటి పాటలు మా స్కూల్ పిల్లలతో మేము ఆడించము అని వాళ్ళు ప్రతిజ్ఞ చేశారు. సంతోషమైంది. అన్ని స్కూళ్ళల్లో అందరూ అదే చేస్తున్నారంటే వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేశారని మనం చేస్తామా? తప్పు కదా. అందరూ అలాగే ఉన్నారు, మన పిల్లలు అలాగే ఉండాలి ఉండకూడదు, వెరైటీగా ఉండాలి. మనం ముక్కేదేంటి ఇలాగే చూపించాలి, మనకదే. అందరు ఇలా అన్నారని మనం ఇలా అనాల్సిన పనిలా, మనం వేరే దారిలోనే ఉండాలి. అదే కదా స్పెషల్ అని. పిల్లల్ని అట్లాగే పెంచాలి. మనం నమ్మిన సిద్ధాంతం, దానికోసం పిల్లల్ని పెంచాలి. అట్లా ఏం పర్వాలా, అడ్జస్ట్ చేసుకుంటారు, తర్వాత తెలుస్తారు. అందువల్ల అట్లా మన దత్తభక్తుల పిల్లలు అట్లాగే పెరుగుతున్నారు. చాలా సంతోషం. అలాగే ఉండాలి. బయట వాళ్ళలా ఉన్నారు అంటే అది వాళ్ళ పద్ధతి. అందుకనే భగవద్గీత ఇవన్నీ పిల్లలకి నేర్పండి. అలా ఆ మంచి కథలు చెప్పటం వ్యాసుల వారికి చాలా ఇష్టం. ఎంత విచిత్రం, బ్రహ్మసూత్రాలు ఆయనే రాస్తారు వ్యాస భగవానుడు, భారతము ఆయన రాస్తారు. బ్రహ్మసూత్రానికి భారతానికి ఎక్కడైనా పొంతనుందా? ఎక్కడైనా? బ్రహ్మసూత్రాలు బ్రహ్మతత్వాన్ని చెప్పేవి, భారతము పూర్తిగా వ్యవహారాన్ని చెప్పారు. రెండింటికి సంబంధమే లేదు. ఆయన ఏం చెప్పారంటే వ్యవహారం కూడా కావాలి, కానీ ఈ వ్యవహారము ధార్మికంగా కావాలి. ఇది వ్యాసుల వారు మనకి చెప్పింది. వ్యవహారము ధర్మాన్ని విడిచిపెట్టిన వ్యవహారం కాదు, ధర్మంతో ఉండే వ్యవహారం, ధర్మంతో పాటుగా వ్యవహారం. అందుకనే మహాభారతాన్ని ఆయన రచన చేశారు. అటువంటి ఆ వ్యాస మహర్షిని అడిగితే ఆయన సామాన్యంగా చెప్తారా? ఆయన చెప్పే శైలి. అలాగే ఆ మరుత్త మహారాజు కథ అంతా కూడా ఆయన చెప్తున్నాడు. పూర్వం సూర్యవంశంలో అవీక్షిత్తు విశాలాదేవి అనేటువంటి రాజదంపతులు ఉన్నారు. వారికి ఒక పుత్రుడు కలిగాడు. ఆయనకి చాలా చక్కటి పేరు పెట్టాలి అని ఆలోచన చేస్తున్నారు. ఏ పేరు పెట్టాలి? మనకు కూడా చాలా సంశయం వస్తూ ఉంటుంది. ఏ పేరు పెట్టాలి? అప్పుడు స్వామిజీ వారి దగ్గరికి వస్తాం, పేరు అడుగుతాం, చెప్తారు. లేదా ఒక 4 పేర్లు రాసి తీసుకురండి అంటారు. మనకి ఇష్టమైన ఒక 4 పేర్లు రాస్తాం. అందులో నాన్న పేరు, తాత పేరు, ఇటు అటు ఇద్దరిని ఆ పేర్లు కూడా కలిపి పెడతాం, వాళ్ళు కూడా గుర్తుండాలి అని. అలాగే ఇక్కడ ఈ అవీక్షిత్తు మహారాజు ఆలోచన చేస్తున్నాడు ఏం పేరు పెట్టాలి అని. అప్పుడు తుంబురు మహర్షి వచ్చారు. ఆ తుంబురు మహర్షి వచ్చి, మీరు ఏవేవో పేర్లు పెడతారేమో, అవన్నీ పేర్లు పెట్టద్దు. ఈ పిల్లవాడిలో వాయుదేవుడి అంశ ఉంది, మరుద్గణాల అంశ ఉంది. అందరూ కూడా ఒక్కొక్క దేవత అంశతో పుడతారండి. మనందరిలోనూ ఏదో ఒక దేవతా అంశ ఉంటుంది. దేవతా అంశ లేకుండా ఎవరు పుట్టలా. దాన్ని మనం తెలుసుకోవాలి. మనకి ఏదో ఇష్ట దైవం లేదా మన ఉపాస్య దైవం ఏదో ఒకటి ఉంటుంది. ఏదో ఒక దేవతా మంత్రము, లేదా ఫలానా దేవత, గణపతి నాకు ఇష్టం, అమ్మవారు నాకు ఇష్టం, దత్తాత్రేయ స్వామి నాకు ఇష్టం, శివుడు నాకు చాలా ఇష్టం, మహావిష్ణువు నాకు చాలా ఇష్టం, సుబ్రహ్మణ్య స్వామి నాకు చాలా ఇష్టం. ఇలా ఒక్కొక్క దేవత విచారంలో మనకే అనిపిస్తూ ఉంటుంది, ఈ దేవత ఎందుకో ఆ గుడికి వెళ్ళాలి అని అనిపిస్తోంది, ఆ మంత్రం ఎప్పుడు చేస్తూ ఉండాలి అని అనిపిస్తోంది. ఇవన్నీ మనలో ఏదో సంస్కారంతో వచ్చినటువంటి భావాలు. కాబట్టి ఆ దేవత అంశ ఏది అనేది మనం గమనించుకోవాలి. తెలియకపోతే గురువుని అడగాలి. అప్పుడు ఏదో మంత్రాన్ని ఉపదేశం చేస్తారు. దాన్నే ఆ మంత్రాన్నే జపిస్తూ ఉంటే ఆ దేవతా అంశ ఏదో చిన్నగా మిణుక్కు 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 అంటూ ఉండే దేవతా అంశ మనలో చాలా పెద్ద జ్వాలలాగా వెలుగుతుంది. దాన్ని సాధన చేయాలి. అందరిలోనూ ఆ దేవతా అంశ అనేది ఉంటుంది. ఆ తుంబురు మహర్షి గురువులాగా వచ్చి ఆయన చెప్పాడు, ఈ పిల్లవాడిలో మరుద్దేవతల అంశం ఉంది, కాబట్టి అటువంటి పేరు ఏదైనా పెట్టు అని చెప్పాడు. చెప్తే ఈయన ఆలోచన చేసి అయితే పిల్లవాడికి మరుత్తుడు అనే పేరు పెట్టారు. మరుద్గణాలు అన్నారు కదా, మరుత్
మరుత్. మరుత్ అంటే భాగవతంలో చాలా పెద్ద కథ. ఏడవద్దు అని అర్థం. మారుద అంటే ఏడవద్దు, ఏడవద్దు, ఏడవద్దు. మారుతి అని ఎవరంటారో వాళ్ళని వెంటనే ఆంజనేయ స్వామి మారుద అంటాడట. ఇది ఉపనిషత్తులో చెప్పారు. మారుతి 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 అంటే ఆయన మారుతిలోనే ఏడవవద్దు అనే అర్థం ఉంది. అందుకనే ఎవరు మారుతి మారుతి అనే నామాన్ని తీసుకుంటారో వాళ్ళని ఆయన నువ్వు ఏడవవద్దు, నేను చూసుకుంటా నీ బాధ్యత అని అంటాడట ఆంజనేయ స్వామి. అది ఆ నామంలో ఉండే విశేషం. మారుత్, మరుత్ అంటే అర్థం అది. ఆయనకి మరుత్తు అని పేరు పెట్టారు. ఆ మరుత్త మహారాజు యొక్క కథ ఇది. ఆయన అట్లా చాలా చక్కగా చదువుకుంటూ పెద్దవాడయ్యాడు. అప్పుడు ఆ అవీక్షిత్తు రాజ్యాన్ని ఆ మరుత్తుడికే ఒప్పజెప్పి నేను ఇక తపస్సుకి వెళ్తున్నాను అని అరణ్యానికి ఆయన భార్య ఇద్దరు కూడా వానప్రస్థానికి వెళ్ళారు. ఇది పూర్వకాలంలో పద్ధతి, రిటైర్మెంట్ తీసుకునే పద్ధతి. రిటైర్మెంట్లో ఏం చేయాలి అని ప్రశ్న. ఏం చేయాలి అని అంటే తత్వ విచారణ, లేదు యోగాభ్యాసం ఆ సమయంలో, లేదు మంత్రానుష్ఠానం, భగవంతుడి చింతన. ఎందుకంటే ఇంకా అక్కడికి ప్రయాణం కదా, అక్కడికి దగ్గర అవటం. రిటైర్మెంట్ తర్వాత వానప్రస్థము అని దాన్నే పిలుస్తారు. అంటే ఇప్పుడు ఈ కాలంలో అడవులకు వెళ్ళటానికి లేదనుకోండి, అడవులు లేవు వెళ్ళటానికి. ఎక్కడున్నాయి అడవులు? అడవులు కూడా నరికేస్తున్నారు కదా. అందుకనే ఇంట్లోనే మనం ఉన్న చోటే మనం ఎక్కువగా చేసే భగవత్ చింతన కొంచెం ఎక్కువగా చేసుకోవటం అంతే. ఒక అరగంట చేసే చోట ఒక 2 గంటలు చేసుకోవటం భగవత్ చింతన. ఎక్కువగా ఆ భగవత్ చింతనలో ఉండటం, లేదా మంచి గ్రంథ పారాయణ, ఇటువంటి వాటిలో ఉండాలి. అలా ఆయన కూడా రాజ్యాన్ని పిల్లవాడికి ఒప్పచెప్పి వానప్రస్థానికి అడవికి వెళ్ళాడు. అక్కడ ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ మరుత్తుడు తన రాజ్యంలో చాలా చక్కగా పరిపాలన చేస్తూ ఒకసారి ఒక కరువు వచ్చింది. ఆయన రాజ్యంలో ఒక కరువు వచ్చింది. ఆ కరువులో వర్షాలు రాక, పంటలు పండక చాలా కష్టపడ్డారు. ఒక 3 సంవత్సరాలు చాలా కష్టపడ్డారు. అప్పుడెప్పుడో మన ఆంధ్రాలో కూడా వచ్చింది అటువంటి కరువు. అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు, కష్టపడ్డారు. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎన్నో నియమాలు పెడతారు. ఏది వేస్ట్ చేయకూడదు, ఉన్నది బాగా భద్రపరుచుకోవాలి, ఇవన్నీ కూడా. అది ఎప్పుడూ పాటిస్తే మంచిది కదా మనకి. వేస్టేజ్ అనేది ఎప్పుడూ మంచిది కాదు. అన్నాన్ని ఎప్పుడు వేస్ట్ చేయకూడదు, దొరికిన దాన్ని ఎప్పుడు వేస్ట్ చేయకూడదు. పడిపోయిన దాన్ని ఏరుకుని తినే పిల్లలు ఉన్నారు లోకంలో, పాపం వాళ్ళకి తినేందుకే లేదు. అటువంటి పిల్లల్ని తలుచుకోవాలి మనస్సులో. అరే వాళ్ళు లేక కష్టపడుతూ ఉంటే మనం ఎక్కువై దీన్ని వేస్ట్ చేస్తున్నామే అని ఒక్కసారి అనుకోవాలి. అందుకనే ఎప్పుడూ కూడా అన్నపూర్ణ మందిరంలో స్వామిజీ వారు చెప్తారు, ఎప్పుడూ మీరు అక్కర్లేనంత పెట్టించుకోవద్దు. మీకు ఎంత కావాలో అంతే పెట్టించుకోండి, కావాలంటే మళ్ళీ పెట్టించుకోండి. అన్నం మాత్రం ఎప్పటికీ మీరు వృధా చేయొద్దు. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్. అన్నం అంటే బ్రహ్మస్వరూపం. ఒకసారి అన్నం ముందు కూర్చుని ఈ స్తోత్రాలన్నీ మనం చెప్పుకోవాలి. బ్రహ్మార్పణం బ్రహ్మాహవి, అన్నాద్భవంతి భూతాని, ఇవన్నీ చెప్పుకున్నప్పుడు అన్నం విలువ తెలుస్తుంది. పిల్లలకి మనం చెప్పించాలి. స్కూల్లో కూడా వాళ్ళు చెప్పుకునేలాగా చేయాలి. అటువంటి స్కూల్లోనే చేర్చాలి. ఆ సంస్కారం అంతా రావాలి పిల్లలకి. వేస్ట్ చేయొద్దు, ఎప్పుడు అన్నం కూడా వేస్ట్ చేయొద్దు. చాలా విలువైనది. అటువంటి ఆ అన్నము దొరక్క కరువుతో వీళ్ళంతా బాధపడుతూ ఉంటే ఆయన చాలా ఆలోచన చేశాడు. అయ్యో, నా ప్రజలకి ఇలా కరువు వచ్చిందే, చాలా కష్టపడుతున్నారే వీళ్ళని ఈ కష్టం నుంచి ఎలా గట్టెక్కించాలి అని ఆలోచన చేసుకున్నాడు. ఏదో భగవంతుడి దయ, వర్షాలు కురిశాయి. వర్షాలు కురవాలంటే ఏం కావాలండి? ఏం కావాలి చెప్పండి? వర్షం కురవాలంటే ఏముండాలి? వర్షం రావాలి అంటే ఏముండాలి చెప్పండి? మేఘాలు, కంప్యూటరా? ఏం కావాలండి? భగవంతుడి అనుగ్రహం కావాలి. అది లేకుండా వర్షాలు రావు. అది రావాలంటే ఏం చేయాలి? అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ. ఎవ్వరూ కురిపించలేరు.
ఏదో కృత్రిమంగా మేఘమథనాలు ఇవన్నీ ఎంతకాలము ఎంత చేయగలం కదా. అవి చేయటం వల్ల కొన్ని ప్రమాదాలు కూడా అయినాయి. మనం అది కూడా విన్నాం, అది కూడా చదివాం. కొన్ని దేశాల్లో కష్టపడ్డారు కూడా. అది భగవంతుడి చేతిలో ఉన్నవి ఇవన్నీ కూడా. ఆయన కురిపించాలి వర్షాలు, ఆయన్ని ప్రార్థన చేయాలి. ఎప్పటి వరకు అయితే ఈ లోకంలో ఒక పాదం మీదైనా కూడా ధర్మము నిలిచి ఉంటుందో అప్పటి వరకు భగవంతుడు వర్షాలు కురిపిస్తూ ఉంటాడు అని శాస్త్రం చెప్తుంది. అందుకనే ఆ ధర్మంగా జీవనం చేస్తూ ఇటువంటి యజ్ఞ యాగాదులు మనం చేసుకుంటూ, ఇది మనం ఏదో ఒక్కళ్ళ కోసం చేసేది కాదు, సమాజం కోసం, విశ్వశాంతి, లోక కళ్యాణం కోసం. సకాలంలో వర్షాలు రాని, కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని, దీనికోసం చేసేది మనం చేసే పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా దానికోసమే. భగవంతుడు అనుగ్రహించని కదా. భగవద్ అనుగ్రహం కావాలి, వర్షం రావాలి అంటే భగవంతుడి అనుగ్రహం కావాలి. వర్షం రాకపోతే, నీళ్లు లేవు అంటే ఎంత కష్టపడతాం. ఆయన ఆలోచన చేశాడు, ఇట్లా రాజ్యంలో కరువు వచ్చింది, ఇంకెప్పుడు ఇలా కరువు రాకూడదు, ఏం చేయాలి అని ఆలోచన చేసి ఎవరు ఈ పంటకి అధిపతి అని అనుకున్నాడు మనస్సులో. చూస్తే వేదాలు చెప్తున్నాయి, చంద్రుడు ఈ పంటకి అధిపతి, ఔషధీపతి అని ఆయనకి పేరు. చంద్రుడికి ఔషధీపతి. ఔషధి అంటే మనం వేసుకునే మందులు మాత్రమే కాదు, మనం తినే అన్నం కూడా ఔషధియే. అదే మనకు మందు. ఆహారము సరిగ్గా ఉంటే 100 రోగాలు తగ్గిపోతాయి. ఆహారం బాగా ఉంటే 99% ఆహారంతోనే సరిపోతుంది. ఇంకా 1% దానికి మెడిసిన్ అవసరం అవుతుంది. ఆహారం బాగా ఉంటే, విహారం బాగా ఉంటే, విచారం బాగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. అందుకనే ఆయన ఆలోచన చేశాడు, చంద్రుడు ఔషధీపతి, అందుకనే ఆయన అనుగ్రహం కోసం నేను జపం చేస్తాను, తపస్సు చేస్తానని చాలా సంవత్సరాలు చంద్రుడి కోసం తపస్సు చేశాడు. రాజులు పూర్వకాలంలో అట్లా ఉండేవాళ్ళు. ప్రజల కోసం అంత తపస్సు చేసేంత కష్టపడే ఒక స్వభావం రాజుగారికి. ఆయన తపస్సు చేసి చంద్రుడిని ప్రత్యక్షం చేసుకుని ప్రార్థన చేశాడు, దేవా, నా రాజ్యంలో ఇలా ఎప్పటికీ కరువు అనేది రాకూడదు, ఇలా ఎప్పటికీ ఎవరికి ఆహారము దొరకని పరిస్థితి అనేది రాకూడదు అని ప్రార్థన చేశాడు. చేస్తే ఆ చంద్రుడు దత్తాత్రేయ స్వామి సోదరుడు కదా, తథాస్తు, నీ రాజ్యంలో ఇంకెప్పటికీ కరువు అనేది రాదు అని ఆయన అనుగ్రహించి ఆ చంద్రుడు ఆ మరుత్త మహారాజుకి విశేషంగా ఒక అనుగ్రహాన్ని కలిగించి వెళ్ళాడు. అప్పటి నుంచి ఆ మరుత్త మహారాజు అద్భుతంగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. మాత్రమే కాదు, దేశంలో కరువు అనేది లేకపోతే, వ్యవసాయం అనేది బాగా జరిగితే ఆ దేశం బాగా వర్ధిల్లుతుంది. మనది వ్యవసాయ భూమి. భారతదేశం వ్యవసాయానికి చాలా ముఖ్యం. ఇక్కడ ఎక్కువగా అన్నిటికన్నా పెద్ద వ్యాపారం ఏమిటి భారతదేశంలో అనంటే వ్యవసాయం. అందుకనే ఆ రైతుల్ని మనం అప్పుడప్పుడు గుర్తు చేసుకుని వాళ్ళకి చేయాల్సిన సహాయం చేయాలి. మన వంతు సహాయం. కష్టపడుతూ ఉంటారు, మనం అలా వాళ్ళకి సహాయం చేసినప్పుడు తిన్నది అరుగుతుంది, లేకపోతే అరగదు. వాళ్ళు మన కోసం కష్టపడ్డారు కదా, లేకపోతే ఎక్కడ దొరుకుతుంది ఆహారం? కానీ వ్యవసాయ భూమి అంత. ఈ చుట్టుపక్కల మనం చూసినప్పుడు ఇప్పుడు కొంచెం తగ్గింది, కానీ ఒకప్పుడు ఎంతో ఉండేది. మన ఆశ్రమం చుట్టే ఎంతో ఉండేది వ్యవసాయం. కొన్ని వ్యవసాయ భూములు ఉన్నాయి. అట్లా మనది వ్యవసాయ భూమి. ఇప్పుడు వ్యవసాయం బాగా ఉండి, పాడి పంట బాగుండి, అన్నం అందరికీ దొరుకుతుందో అప్పుడు 2 రకాలుగాను దేశం తయారవ్వచ్చు. ఒకటి పూర్తిగా అధర్మంగా అవ్వచ్చు, లేదా పూర్తిగా ధర్మంగానూ ఉండొచ్చు. 2 జరుగుతుంది. పూర్తిగా బాగా కడుపు నిండింది అనుకోండి, వాడు ఒకటి ఏదో భగవంతుడి అనుగ్రహంతో ఆహారం దొరికింది అని మంచి పనులైనా చేస్తాడు, లేదా బాగా కడుపు నిండింది కదా అని చెడు పనులైనా చేస్తాడు. 2 అవుతాయి. ఇక్కడ ఈ మరుత్త మహారాజు యొక్క ప్రభావంతో ఆ రాజ్యంలో అందరూ చాలా చక్కగా ధర్మంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు, తృప్తిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఆయన ఆ మరుత్త మహారాజు చాలా గొప్ప గొప్ప యజ్ఞాలు చేస్తూ ఉన్నాడు. దేశమంతా బాగుంది కదా,
ఇంకా ఈ ప్రజలకి భగవంతుడి అనుగ్రహం కలగని అనే ఉద్దేశంతో మంచి మంచి యజ్ఞాలు, ఏది మనం చండీయాగం చేసుకోవటంలా ఇదే ప్రకారంగా ఆయన కూడా యజ్ఞాలు చేస్తూ ఉన్నాడు. అక్కడ మన అవధూత దత్తపీఠంలో స్వామిజీ వారి ఆశీస్సులతో నిరంతరంగా అగ్ని ఆరాధన జరుగుతూనే ఉంటుంది. అది ఎప్పుడు ఆగేది కాదు, ఆగద్దు కూడా. దత్తభక్తులకు కూడా అలాగే ఆ అగ్ని ఆరాధన అనేది అలవాటైంది. అగ్ని ఆరాధన ఎక్కడ జరుగుతుందో అక్కడ సకల ఐశ్వర్యాలు ఉంటాయి. అగ్ని యొక్క ప్రభావం అది, అగ్ని అనుగ్రహం అట్లా ఉంటుంది. అందువల్ల అక్కడ ఆ యజ్ఞాలు ఆయన చేస్తూ ఉంటే ఈ వార్త వెళ్ళి ఇంద్రుడి చెవిలో పడింది. ఎలా వెళ్తుంది అని అంటే, యజ్ఞాలు ఎక్కువగా చేస్తూ ఉంటే వాళ్ళలో దైవత్వం అనేది పెరుగుతుంది. ఆ దైవత్వం పెరిగి ఎక్కడి వరకు వెళ్తుంది అని అంటే, ఇంద్ర పదవిని వీళ్ళు పోయి అలంకరించేంతగా పెరిగిపోతుంది. యజ్ఞాల్లో ఉండే శక్తి అది, యజ్ఞాల్లో ఉండే ప్రభావం అది. ఇంద్రుడు కూడా ఒకప్పుడు మనలాగా మనిషే, మానవుడే. ఆయన ఇలా యజ్ఞయాగాలు చేసి ఆ ఇంద్ర పదవిని అలంకరించాడు అని శాస్త్రాలు చెప్తాయి. అంటే మనం చేసే మంచి కర్మ మనకి దైవత్వాన్ని ఇస్తుంది అని. చూడండి ఎంత విశేషం. అది ఆ ఇంద్రుడి గారి చెవిలో పడింది. ఓ, చాలా యజ్ఞాలు చేస్తున్నాడు. ఆయన కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ మొదలైంది. ఇంద్రుడి గారికి ఇవన్నీ ఉంటాయా అండి అని ప్రశ్న. ఒకప్పుడు మనిషే కదా కాబట్టి ఉంటాయి అని వేదం చెప్తుంది. ఆయనలో కూడా ఏమో దింపేసి కూర్చోటాడేమో వాడొచ్చి నా అధికారంలో అని ఇంద్రుడికి ఒక అనుమానం మొదలైంది. ఇవన్నీ దేవతా విషయంలో ఎందుకు ఇలా చెప్తారు అని తర్వాత మళ్ళీ దాన్ని వివరించి చెప్తారు, అది వేరే విషయం. ఇంద్రుడికి మనస్సులో ఇలా వచ్చి ఏదో చాలా పెద్ద యజ్ఞము చేయాలి అని సంకల్పం చేశాడు ఈ మరుత్త మహారాజు అనే వార్త కూడా వచ్చింది. ఈయన ఆ యజ్ఞానికి ఎవరు మంచి బ్రహ్మగా కూర్చుంటారు అని ఆలోచన చేశాడు. మనం మంచి మంచి విద్వాంసుల్ని పిలిపించుకుని చండీయాగం చేయించుకుంటున్నాం కదా, అలాగే లోకంలో మంచి విద్వాంసుడు బ్రహ్మగా కూర్చోటానికి అధికారం ఉండేటువంటి పండితుడు ఎవరు అని వెతికితే ఇక్కడ ఈ లోకంలో ఎవరు అంత పెద్దవాళ్ళ లేరు. దేవలోకంలో ఉన్నాడు, ఆయన బృహస్పతి అని తెలిసింది. గురు, జూపిటర్ అంటామే, దానికి అధిపతి. ఆ గ్రహం కాదు, ఆ గ్రహానికి అధిపతి, ఆ జూపిటర్కి అధిపతి ఆయన గురువు, ఆయన బృహస్పతి. గురుగ్రహం, గురువారం అంటామే, ఆయన పేరు మీదే వచ్చింది. ఆ బృహస్పతిని వెళ్ళి అడిగాడు, గురువుగారు మీరు వచ్చి నా యజ్ఞం చేసి పెట్టాలి అని అంటే, ఇంద్రుడు పక్క నుంచి బృహస్పతికి చెప్పాడు, నువ్వు వెళ్ళటానికి వీలు లేదు, నువ్వు వెళ్ళి యజ్ఞం చేయిస్తే ఆ యజ్ఞానికి తప్పకుండా మంచి ఫలం వస్తుంది. మరి బృహస్పతి వచ్చి చేయిస్తే అని చెప్పాలి ఇంకా యజ్ఞం గురించి. కాబట్టి నువ్వు నా లోకంలో ఉండే పురోహితుడివి కాబట్టి నువ్వు భూలోకానికి వెళ్ళి యజ్ఞం చేయించకూడదు అని అడ్డుపెట్టాడు. బృహస్పతి ఇంకేం చేస్తాడు, కాదని లేకపోయాడు. మరి ఇంద్రుడే చెప్తూ ఉంటే ఆయన ఏం చేస్తాడు? నేను రాలేను నాయన, నా లోకాన్ని విడిచిపెట్టి నేను రాలేను, నాకేవో చాలా వేరే పనులు ఉన్నాయి, ఇక్కడే బృహస్పతి ఇంద్రుడు ఏదో యజ్ఞం చేయిస్తూ ఉన్నాడు, కాబట్టి నేను నీ యజ్ఞం చేయించలేను అని చెప్పాడు బృహస్పతి. మరుత్తుడు చాలా బాధపడ్డాడు మనస్సులో. అయ్యో ఇదేమిటి ఇట్లా అయిపోయింది, ఆయన వస్తాడు, వచ్చి నా యజ్ఞం చేయిస్తాడని అనుకున్నాం, ఆయన రానన్నాడు, ఇప్పుడు పోయి ఎవరిని పిలిచేందుకు వీల్లేదు. చూసారా, ఒక్కసారి ఎవరినైనా మనం పిలిచాము అని అంటే వారు వచ్చి ఆ కార్యక్రమం చేయించాల్సిందే తప్ప ఆయన్ని కాదని వేరే ఎవరిని పిలవటానికి వీల్లేదు. లేదు, ఇంకా ఎవరో మహాత్ములు గురువులు మనకి చెప్తే అటువంటి ఆయనతో సమానమైన ఇంకో పురోహితుడిని పెట్టుకోవచ్చు. ఇదొక శాస్త్రం. ఆయన బాధపడుతూ వస్తున్నాడు భూలోకానికి. మధ్యలో నారద మహర్షి తగిలారు. ఆయన వస్తాడు కదా నారద మహర్షి, ఈ సందర్భంలోనే ప్రత్యక్షమవుతాడు ఆయన. ఆయనకి తెలుసు ఎప్పుడు ఎవరికి ఏమి కథ అని. వచ్చాడు, ఏమయ్యా ఇంత బాధపడుతున్నావా? ఏం లేదు నారద మహర్షి, నా యజ్ఞానికి పురోహితుడిగా ఉండాలి అని చెప్పి బృహస్పతిని పిలిచాను, ఆయనేమో నేను రాలేను అని అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలో నాకు పాలుపోవటం లేదు.
ఎవరిని పిలవాలి తెలియటం లేదు. నారద మహర్షి అన్నాడు, దానికి ఎందుకయ్యా ఇంత కష్టపడతావు, చాలా సులభమైన ఒక ఉపాయం ఉంది, నేను చెప్తాను, చేస్తావా? మీరు చెప్తే చేస్తాను. అయితే నా మాట జాగ్రత్తగా విను. ఈ బృహస్పతికి ఒక అన్నగారు ఉన్నాడు. ఆయన దత్తభక్తులకి చాలా పరిచయస్తుడు. ఎవరాయన? సంవర్తావధూత అని పేరు ఆయనకి. ఈయన పేరు విన్నారా? ఎప్పుడైనా వినలేదా? వినుంటే తలకాయ ఊపండి. విన్నారా? ఎక్కడ విని ఉంటారు అంటే మీరు మర్చిపోయి ఉంటారేమో బహుశా. త్రిపుర రహస్యంలో విని ఉంటారు. ఈయన పేరు ఎక్కడ విన్నారు? త్రిపుర రహస్యంలో విని ఉంటారు. అప్పాజీ వారు చెప్పారు కదా త్రిపుర రహస్యం. అక్కడ పరశురాముడికి కూడా ఈయనే గురువు, సంవర్తావధూత. ఆయన అవధూత. అవధూత అంటే ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు ఆయన. అక్షరత్వాత్ వరేణ్యత్వాత్ ధూత సంసార బంధనాత్. ఆయన తత్వమస్యాది లక్ష్యత్వాత్ అవధూత ఇతీర్యతే. అక్షరస్వరూపం, వరేణ్యుడు, అందరికన్నా శ్రేష్ఠుడు, అన్ని సంసార బంధాలు కూడా దులిపేసుకున్నవాడు, ఆయనకి ఎవరితోనూ ఏమీ పట్టదు. తత్వమసి అనే వాక్యంలో ఏ అర్థం ఉందో దానికి ఆయన ప్రతిరూపం. అందుకనే ఆయన అవధూత. జై బలో దత్త అవధూత స్వామికి జై. అది అవధూత. ఆయన అందుకనే ఎవరిని వినాల్సిన పని లేదు. మస్తీకే మహారాజ్ అంటారు గురువుల్ని. నార్త్ ఇండియాలో మస్తీ, వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఎలా కావాలో అలా ఉంటారు. మనం ఇది చేయండి అది చేయండి అని చెప్పలేము. చెప్పేందుకు మనం ఎవరు? వాళ్ళకి ఎలా కావాలో అలా ఉంటారు. కావాలంటే వస్తారు, లేదంటే లేదు, అంతే. ఇలాగే నియమము, టైం టేబుల్ ఇవన్నీ అక్కడ చల్తానయి, అవన్నీ అక్కడ నడవు. అవధూత ఆయన ఇష్టం. ఆయన తిరుగుతూ ఉంటాడు, స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాడు. అటువంటి ఆ సంవర్తావధూత దగ్గరికి వెళ్ళి మీరు నా గురువు అని ఆయన కాళ్ళు పట్టుకో. మీరు నా యజ్ఞం చేయించాలి అని ఆయన అడుగు. ఆయన అడిగితే ఆయన నిన్ను ముందు అడిగే మాట ఏమిటి అంటే, ఎవరు చెప్పారు నీకు నా గురించి అని అడుగుతాడు. నన్ను వెతుక్కుంటూ వస్తాడు, నన్ను తనటానికి. ఆయనకి ఇష్టం లేదు. నా దగ్గరికి ఎందుకు పంపిస్తా వీళ్ళందరినీ అంటాడు ఆయన. ఆయన ఎప్పుడు ఏకాంతంగా ఉండాలి అని ఇష్టపడతాడు ఆయన. ఈ జనము హడావిడి ఇదంతా ఆయనకి వద్దు. కాబట్టి ఆయన అడుగుతాడు. అడిగితే నువ్వు ధైర్యంగా నిశ్చింతగా నా పేరు చెప్పు, నారదుడు పంపించాడు అని చెప్పు. అది మాత్రమే కాకుండా మీ గురించి నాకు చెప్పి ఆ నారద మహర్షి అగ్నిలో దూకేశాడని చెప్పు. మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వస్తాడు లేకపోతే ఆయన. నారద మహర్షి అగ్నిలో దూకేశాడని చెప్పు అంటే మరుత్తు గడగడలాడిపోయాడు. అయ్యా స్వామి, మీరే అబద్ధాలు ఆడకూడదు అంటారు, ఆయన గురువు అంటారు, ఆయన అవధూత అని వేరే అంటారు, ఆయన దగ్గరికి పోయి నారదుడు అగ్నిలో దూకేశాడని చెప్పమంటారు, ఆయన దివ్య దృష్టిలో చూసి నారదుడు దూకలేదు అంటే నా గతి ఏం కావాలి అని అడిగాడు. నన్ను శపిస్తే నేనేమవ్వాలి అన్నాడు. అలా ఏం శపించడు, నువ్వు భయపడాల్సిన పని లేదు, ఇదిగో నేను అగ్నిలోకి వెళ్ళిపోతున్నాను అని సూర్య కిరణంలో మాయమైపోయాడు నారద మహర్షి. ఎట్లా? సూర్య కిరణంలో. జాగ్రత్తగా వినండి. దేవతలు మాయమవటము అనేది మనం వింటాం, సినిమాల్లో చూపించడం, మ్యూజిక్ పెడతారు, ఇట్లా మాయమై. ఈ కాలంలో ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత చాలా బాగుంది పద్ధతి. పూర్వకాలంలో ఇట్లా ఇట్లా వచ్చి ఇట్లా మాయమైపోయాయి. పూర్వకాలం సినిమాలో అదే టెక్నాలజీ, పాపం అదే పెద్దది. ఇప్పుడు ఈ కాలంలో వాళ్ళు ఇట్లా ఇట్లా ఏదో ఎవాపరేట్ అయిపోయినట్టుగా చూపిస్తున్నారు. అది బాగుంది. యాక్చువల్గా అయ్యేది అదే. ఎలా అంటే వాళ్ళు ఒక ఆవిరిలాగా కలిసిపోతారు కిరణాల్లో. కిరణాల్లో ఉన్నవాళ్ళు, ఏది జ్యోతిస్సులో వెలుగులో ఉన్నవాళ్ళు ఎప్పుడు ఎక్కడికైనా రాగలరా రాలేరా చెప్పండి? లైట్ ఎక్కడికైనా రాగలదు కదా. సూర్యకిరణాన్ని ఇక్కడికి రావద్దు అని మనం చెప్పగలమా? లేదే. సముద్ర గర్భంలోకి కూడా చొచ్చుకుని వెళ్ళే శక్తి సూర్యకిరణాలకు ఉంది. అందువల్ల మహానుభావులు మహాత్ములు ఎట్లా వస్తారు అంటే జ్యోతిస్వరూపంగా వస్తారు. ఆ జ్యోతి ఎక్కడ ఉంది అంటే మన హృదయంలోనే ఉంది. ధ్రువుడి కథలో బాలుడు, చాలా చిన్న పిల్లవాడు, 5 ఏళ్ల పిల్లవాడు, తపస్సు చేయడానికి వెళ్ళాడు. ఆ ధ్రువుడి కథలో మనకిది స్పష్టంగా కనిపించింది. హృదయంలో ఏదైతే ధ్యానిస్తూ ఉన్నాడో అదే ధ్యాన రూపాన్ని ఆయన బయట చూపించాడు.
చూపించినా కూడా పాపం పిల్లవాడికి తెలియదు, ఆయన ధ్యానంలోనే ఉన్నాడు. కాబట్టి లేపాడు. ఎట్లా లేపాడు అంటే, మనం పిల్లల్ని బుగ్గలు గిల్లుతాం కదా, అలా గిల్లలేదు. ఆయన శంఖంతో ఆ ధ్రువుడి బుగ్గలు ఇట్లా ముట్టాడు. ఒక్కసారి ముడితే ధ్రువ అని పిలిచాడు. ఆయన అంటే కళ్ళు తెరిచాడు. మనస్సులో ఏ రూపాన్ని చూశాడో ఆ పిల్లవాడు అదే రూపం ముందు నిలబడి ఉంటే ఆశ్చర్యపోయాడు. ఇదేంటిది, ఏదో బొమ్మల్లో గీసినట్టుగా ఇదే రూపం నా ముందుకు వచ్చిందే అని ఆశ్చర్యపోయాడు. అక్కడ ఆ వ్యాఖ్యానంలో చెప్పారు, భగవంతుడు మనము ఏ రూపాన్ని మనస్సులో అనుకుంటామో అదే రూపాన్ని ధరించి జ్యోతిస్వరూపంగా మన ముందు ప్రత్యక్షమవుతాడు. అది భగవంతుడి యొక్క లీల. అర్థమైందా? అలా నారద మహర్షి అన్నాడు, ఇదిగో నేను సూర్యకిరణాల్లోకి వెళ్ళిపోతున్నాను. సూర్యకిరణము అగ్నియే కదా, అగ్ని కన్నా చాలా భయంకరమైన ప్రతాపం కదా సూర్యుడి. అలా సూర్యకిరణంలోకి వెళ్ళిపోయాడు. ఈయన ఊపిరి పీల్చుకున్నాడు. అమ్మయ్య, నాకు అబద్ధం ఆడిన దోషం రాలేదు. గురువు గారి దగ్గర పోయి మొదటి మాట అబద్ధంతో ప్రారంభించాలా అని భయపడ్డాడు. ఎవరు? మరుత్తు మహారాజు వచ్చాడు వెతుక్కుంటూ. ఎక్కడున్నాడు ఈయన అని అంటే నారద మహర్షి చెప్పారు, కాశీలో ఉంటాడు సంవర్తావధూత. అక్కడికి వెళ్ళి, ఇదివరకు పెద్ద పెద్ద పండితులంతా కాశీలోనే ఉండేవాడు. కాశీలో అధ్యయనం చేసి వచ్చారు అంటే అబ్బా చాలా గొప్ప పండితులు అని అర్థం. మన ఇక్కడ తెలుగు ప్రాంతం నుంచి కూడా చాలామంది పోయి కాశీలో అధ్యయనం చేశారు అన్ని శాస్త్రాలు. ఇప్పుడు బిహెచ్యు కోసం వెళ్తున్నారు కదా, ఆ ప్రకారంగా అట్లా ఆ కాశీలో ఆ సంవర్తావధూత సంచారం చేస్తూ ఉంటారు. ఆయన్ని పోయి పట్టుకో. కాశీకి వెళ్ళాడు. కాశీకి వెళ్ళి ఆ గంగా స్నానం చేసి కాశీ విశ్వనాథుడిని దర్శనం చేసుకుని, జై బలో కాశీ విశ్వనాథ స్వామికి జై, హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఒకసారి ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి మనస్సుకు తెచ్చుకోండి. చూసిన వాళ్ళు, వెళ్ళొచ్చిన వాళ్ళు మళ్ళీ ఒకసారి మానసికంగా అక్కడికి వెళ్ళిరండి. ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శనం చేసుకోండి మనస్సులోనే. వెళ్ళని వాళ్ళు బొమ్మల్లో చూసుంటారు కదా, టీవీల్లో లేదా ఫోటోల్లో, అదైనా మనస్సుకి తెచ్చుకోండి. మీకు కాశీ వెళ్ళిన ఫలమే వస్తుంది. ఆ కాశీకి వెళ్ళిన ఫలం మీకు వచ్చుగాక. అహం కాశీం గమిష్యామి అని అంటే చాలు. నేను కాశీకి వెళ్తాను, తత్ర ఇవ నివసామ్యహం, అక్కడే ఉంటాను అని అంటే చాలుట. కాశీ వెళ్ళిన పుణ్యం వస్తుంది. వెళ్ళాల్సిన పని కూడా లేదు. ఇంకా వెళితే ఏమి ఫలం చెప్పేది. అలా కాశీకి వెళ్ళి చేరుకున్నాడు. ఆ సంవర్తావధూతని కలిశాడు. కలిసి ఆయన త్వరగా దొరికేవాడు కాదు. రాళ్ళు పెట్టి కొడతాడో, కర్రలు పెట్టి కొడతాడో, గంగలోకి తోసేస్తాడో, నిప్పుల్లోకి తోసేస్తాడో, భోజనాలు చేయకుండా పస్తులు పెడతాడో ఏమీ తెలియదు. ఆయన ఇష్టం. గురువుగారి పరీక్షలు ఎట్లా ఉంటాయో అట్లా, అంతే కదా. అలా ఆ సంవర్తావధూత తొందరగా దొరకలేదు. చాలా పరీక్షలు పెట్టాడు. ఈయన ఇటు వస్తే ఆయన అటుపోతాడు, ఆయన ఇప్పుడు పోతే ఇటు వస్తాడు. సందులు కదా కాశీ నిండా, ఆ సందుల్లో ఎక్కడ తిరుగుతున్నాడో తెలియదు సంవర్తావధూత. మొత్తానికి ఆయన్ని కాశీ విశ్వేశ్వరుడి దగ్గర పట్టుకున్నాడు. గట్టిగా కాళ్ళు పట్టుకుని, గురువుగారు ఇక మిమ్మల్ని వదిలిపెట్టను, మీరు నన్ను నుంచి తప్పించుకుని పారిపోవద్దు అని అన్నాడు. సంవర్తావధూత దొరికాడు. ఏం కావాలి నీకు, ఎందుకు వచ్చావు నా దగ్గరికి? నాకేం తెలియదు, నేను పిచ్చివాణ్ణి, నా దగ్గరికి రావటం దండగా, నీ పనులు కావు, నన్ను వదిలేసి వెళ్ళిపోను. ఇదే ప్రారంభం. ఆయన మాట్లాడటమే అట్లా మాట్లాడతాడు. ఈ పిచ్చివాడు తప్ప ఎవరు దొరకలేదా నీకు? అయ్యా మీరు అవన్నీ మాట్లాడద్దు, నాకు తెలుసు మీ సంగతి, మీ మాయ నాకు తెలుసు, మీరు ఆడే ఆటలు నాకు తెలుసు, ఇదంతా మీ లీల. మీరు తప్ప నన్ను ఈ కష్టం నుంచి గట్టెక్కించే వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి ఓ సంవర్తావధూత, నా కష్టం ఇప్పుడు మీరే తీర్చాలి. ఏమిటి? నేను ఒక యజ్ఞాన్ని సంకల్పం చేశాను. ఆ యజ్ఞానికి బృహస్పతిని పిలిచాను. అయ్యా నువ్వు రావాలి, బ్రహ్మగా ఉండి యజ్ఞం చేయించాలి అని. ఆయన నేను రాలేను అని చెప్పాడు. నాకు ఆయన్ని తప్ప వేరే ఎవరిని బ్రహ్మగా పెట్టుకోవటం ఇష్టం లేదు. ఈలోగా నారద మహర్షి మీ గురించి చెప్పారు. మీరు స్వయాన ఆ బృహస్పతికి అన్నగారు. కాబట్టి మిమ్మల్ని నేను బ్రహ్మగా పెట్టుకుంటే నాకు ఆ దోషము రాదు. పైగా మీరు మహానుభావులు, బృహస్పతి అంతటి వాళ్ళు. మిమ్మల్ని నేను
గురువుగా పెట్టుకుని ఆ యజ్ఞం చేయించుకోవాలి అని సంకల్పం చేశాను అని ఆ సంవర్త అవధూతని ప్రార్థన చేస్తారు. చేస్తే దానిలో ఏముంది, చేయించేద్దాం. పైగా ఆ బృహస్పతి పిచ్చోడు, వాడికేం తెలియదు, ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు. రాని ఎవరు వస్తారో చూసుకుందాం, ఇంద్రుడికి నువ్వంటే కడుపు మంట, ఇంద్రుడు వచ్చినా చూసుకుందాం, లేకపోతే ఇంద్రుడి నాన్నగారు వచ్చినా చూసుకుందాం, ఏం పర్వాలేదు. గురువు గారి ధైర్యం అట్లాగే ఉంటుంది కదా. గురువుని నమ్ముకున్న శిష్యులకి అదే ధైర్యం ఉంటుంది, అది కావాల్సింది. అదే అక్కడ చూపిస్తున్నారు. సరే ఎవరు వచ్చినా పర్వాలేదు, నేను నీతో యజ్ఞం చేయిస్తా. ఇది సంవర్తావధూత మాట ఇచ్చి యజ్ఞం ప్రారంభించారు. ఈ యజ్ఞానికి చాలా డబ్బు కావాలి కదా. ఎక్కడి నుంచి తీసుకురావాలి డబ్బు? పెద్ద యజ్ఞం అది. ఇంత జరగాలి అంటే చాతుర్మాస్యంలోనే మనం ఇంత చేస్తున్నప్పుడు ఆ పెద్ద యజ్ఞంలో ఇంకెంత ఉంటుంది? మొత్తం రాజ్యం అంతా పిలవాలి, అందరూ రాజ్య ప్రజల్ని పిలవాలి, చాలా ఉంటుంది. ఆయనకి ఈ సంవర్తావధూత ఒక సలహా చెప్పారు. ఏమిటి ఆ సలహా అనంటే, ఒకానొక సందర్భంలో శివుడు పార్వతీ అమ్మవారి కోసం తపస్సు చేస్తూ ఉన్నప్పుడు, ఇది హిమాలయాల్లో, ఆయన కృప వల్ల ఆ హిమాలయంలో ఎవరికీ కనిపించనటువంటి బంగారము చాలా చేరిపోయింది. చాలా సంపద ఉంది, హిమాలయం అంతా సంపదే. ఇది మైనింగులు చేసి తీస్తూ ఉంటారు కదా, అలా చాలా సంపద ఉంది అక్కడ. ఆ సంపద శివుడి అనుగ్రహంతో వచ్చింది కాబట్టి నువ్వు కూడా ఆ శివానుగ్రహాన్ని పొంది ఆ సంపద తెచ్చుకుని దాంతో యజ్ఞం చేయొచ్చు అని ఒక సలహా చెప్పారు. అంటే గురువుగారి దగ్గర చేరంగానే ఎటువంటి దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు అనటానికి ఇది మనకి ఉదాహరణ. సంవర్తావధూత గురువు కదా, నీకేం ఇబ్బంది లేదు నాయన, అక్కడికి వెళ్ళి ఆ డబ్బంతా తెచ్చుకో, దాంతో నువ్వు యజ్ఞం చేయొచ్చు, ఏం పర్వాలేదు అని సలహా చెప్పారు. చెప్తే ఈ మరుత్త మహారాజు అక్కడికి వెళ్ళి శివుని గురించి తపస్సు చేసి ఆ ధనమంతా తెచ్చుకొని అక్కడి నుంచి యజ్ఞం ప్రారంభం చేశాడండి. చాలా పెద్ద యజ్ఞం, చాలా ఘనంగా ఆ యజ్ఞం జరుగుతోంది. అప్పుడు ఆ యజ్ఞాన్ని గురించి వార్త ఇంద్రుడికి తెలిసింది. ఆయన వస్తున్నాడు, ఇంద్రాయ స్వాహ అంటే రావాల్సిందే. ఆయన కూడా వచ్చి ఈ ఆహుతులు ఇవన్నీ తీసుకువెళ్తున్నాడు. కానీ ఆయనకి మనస్సులో ఎక్కడో ఏదో ఒక ఇబ్బంది. ఎందుకు? ఈ మరుత్తు మహారాజు రేపు ఇంద్రుడు అయిపోతాడేమో, ఏదో గోల పట్టుకుంది కదా ఆయనకి. ఆయన ఎలాగైనా ఈ యజ్ఞం చేయకుండా ఆపాలి. ఏమండి, ఇంద్రుడు దేవతలు ఇట్లా ఆలోచిస్తారా? ఏమో అట్లా ఆలోచిస్తారు అనే కథలు చెప్తున్నాయి. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. అందుకనే గురు ముఖతః గనక మనం చేసే సత్కర్మ చేస్తే ఏ దేవుడు మన విఘ్నాన్ని కలిగించలేడు, మన కర్మని ఆపలేడు అనేది అక్కడ మనకి స్పష్టంగా చెప్తున్నా. దేవుడైనా సరే గురు కృప ఉంది కదా, గురువుని అడ్డు పెట్టుకుని చేస్తున్నావు కదా. అందుకనే అన్ని మంచి కర్మల్లో కూడా గురు తాంబూలము అని తీసిపెట్టే ఒక పద్ధతి ఉంది. ఇప్పుడు గురు తాంబూలం, ఇంట్లో ఏదైనా ఒక మంచి పని జరుగుతోంది, మనము ఆ ఇన్విటేషన్, అది ఆ పత్రిక, పెళ్లి పత్రిక, వెడ్డింగ్ కార్డు, లేకపోతే ఏదో గృహప్రవేశం, ఏదో వ్యాపారం ప్రారంభం చేస్తున్నాం, అది ఆ పత్రిక తీసుకెళ్ళి ఇవ్వాలి. లేరు, స్వామీజీ వారు ఊర్లో లేరు. అప్పుడు ఏం చేయాలి మనం అంటే, గురు తాంబూలమని ఇంట్లో తీసి పెట్టాలి. మొదటి పత్రిక, దాని మీద రాయాలి మనం పూజ్య స్వామీజీ వారు అని, స్వామీజీ వారి పేరు అక్కడ రాసి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి సమర్పణ అని గురువు పేరు రాసుకుని అక్కడే పూజా మందిరంలో ఒక చోట మనం తీసిపెట్టేదానికి గురు తాంబూలము అని పేరు. ఈ గురు తాంబూలం మనం నేరుగా ఇవ్వగలిగితే మంచిదే, అదృష్టం. అలా ఇవ్వలేని పక్షంలో, గురువులు మనకి దొరకలేదు లేదా మనం అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు, అటువంటిప్పుడు ఇంట్లో మనం అట్లా స్మరణ చేసుకున్నా కూడా గురువుని, మనకి కలగబోయే విఘ్నాలన్నీ కూడా పరిహారం అవుతాయి. గురు స్మరణకి అటువంటి శక్తి ఉంది. ఆపాదమౌళి పర్యంతం, ఆపాదమౌళి పర్యంతం గురూణామాకృతిం స్మరేత్, గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి
తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః సిద్ధ్యంతి చ మనోరథాః. గురుగీతలో విన్నారు కదా ఇది. ఆపాద మౌళి పర్యంతం, గురువుని నఖశిఖ పర్యంతం ఒకసారి అట్లా స్మరణ చేసుకుని ఏదైనా పని మనం ప్రారంభిస్తే తేన విఘ్నాః ప్రణశ్యంతి, దాంతో విఘ్నాలన్నీ పోతాయి. సిద్ధ్యంతి చ మనోరథాః, మనస్సులోని కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి. ఇది శాస్త్రం చెప్తోంది, గురుగీతలో చెప్తున్న మాట. అలా ఆయన గురువుని పట్టుకున్నారు కాబట్టి ఈ విఘ్నాలన్నీ పోగొట్టే బాధ్యత ఆయనది. ఇంద్రుడు వస్తున్నాడు, ఆహుతులు తీసుకుని వెళ్తున్నాడు, కానీ మనస్సులో ఏదో ఒక సంశయం ఆయనకు ఉండిపోయింది కాబట్టి అగ్నిదేవుణ్ణే పిలిచాడు నేరుగా. ఓ అగ్ని, నువ్వు వెళ్ళి ఒక రూపం తీసుకుని ఆ మరుత్తుకి దర్శనమిచ్చి చెప్పు, నువ్వు చేసే యజ్ఞము మా ప్రభువుకి ఇంద్రుల వారికి ఇష్టం లేదు, ఈ యజ్ఞం ఆపేసేయండి అని ఒక కబురు పంపించాడు. వచ్చాడు అగ్నిదేవుడు, రూపం తీసుకుని వచ్చాడు. మరుత్తుతో మాట్లాడదాము అని వెళ్ళాడు. వెళ్తే ఆ చుట్టూ ఉండేటువంటి ఋషులు, సంవర్తావధూత తీసుకొచ్చిన ఋషులు ఉన్నారే, వాళ్ళందరూ కూడా ఆయన్ని ఆపి మధ్యలో అగ్నిదేవుడిని, ఏమయ్యా తోసుకుంటూ వెళ్ళిపోతున్నావు, ఏం కథ అన్నారు. అంటే ఏం లేదు, నేను మరుత్తుతో మాట్లాడాలి, ముందు మాతో మాట్లాడు, తర్వాత మరుత్తుతో మాట్లాడదు కానీ. ఎందుకు వచ్చావు అంటే, ఇలా మా ఇంద్రుడికి ఈయన యజ్ఞం చేయటం ఇష్టం లేదు, ఆపేయమని చెప్పడానికి వచ్చాం. ఇటువంటి పిచ్చి పనులు చేయొద్దు, ఈయనున్నాడే సంవర్తావధూత, ఈయన సామాన్యుడు కాదు, దత్తాత్రేయ స్వామి అంశ ఈయన సంవర్తావధూత. ఈయన ముఖంలో ఒక కన్నులాగా ఉన్నావు నువ్వు, ఒక్కసారి అది తెరిచాడంటే అగ్ని కూడా బూడిదైపోతాడు, అటువంటి పనులు చేయకుండా నీ పని నువ్వు చూసుకుని వెళ్ళిపో అని చెప్పారు అగ్నికి. ఆయనకు అర్థమైంది, అవునవును వీళ్ళు చెప్పేది మాట నిజమే, ఈ సంవర్తావధూతతో పెట్టుకుంటే చాలా కష్టమే, కాబట్టి మనం ఇంద్రుడి దూతలాగా ఇక్కడికి వచ్చాము, కానీ బతికి బట్ట కట్టాలి అంటే ఇక్కడి నుంచి పారిపోవటం మంచిది అని అనిపించి అగ్నిదేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, చేసేది లేక. అది సంవర్తావధూత యొక్క మహిమ, గురువు యొక్క మహిమగా మనకు అక్కడ వర్ణించి చెప్తూ ఉన్నారు. అట్లా ఆ అగ్నిదేవుడు వెళ్ళిపోయిన తర్వాత ఇంద్రుడు ధృతరాష్ట్రుడు అనే ఒక గంధర్వుడిని పిలిపించాడు. ఆ గంధర్వుడికి చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ మరుత్తుకి మళ్ళీ చెప్పు, ఇంద్రుడికి ఇష్టం లేదు, దేవరాజు ఆయన ఇంద్రుడు అంటే ఆయనకి ఇష్టం లేదు నువ్వు చేసే యజ్ఞం, ఈ యజ్ఞం ఆపేస్తే నీకే మంచిది అని ఒక కబురు పంపించాడు ధృతరాష్ట్రుడితో. ఆ ధృతరాష్ట్రుడు గంధర్వుడు వచ్చాడు. వస్తే మళ్ళీ ఆయనకి అదే గతి, అయ్యా అగ్నిదేవుడే వెళ్ళిపోయాడు, నువ్వు వచ్చావు, అగ్ని భయపడే చోట నేనేదో సాధిద్దాము అని మనస్సులో అనుకుంటున్నావు, ఇది అవుతుందా అన్నారు. లేదండి, ఏదో పిచ్చి పని, నాకు తెలియక వచ్చాను, నేను పోతున్నాను అని తోక ముడుచుకుని ధృతరాష్ట్రుడు కూడా వెనక్కి వెళ్ళిపోయాడు. ఆయన వల్ల కూడా కాల. ఇంద్రుడికి మాత్రం లోపల కోపం, ఆ కోపం తగ్గల. ఏం చేయాలి అని ఆలోచన చేస్తున్నాడు. ఆ తరువాత దేవదూతల్ని పిలిచి, మీరిప్పుడు మంచిగా ఆలోచన చేసి, భూలోకంలో ఒక భయంకరుడు ఉన్నాడు, వాడి పేరేమిటి అని అంటే రావణాసురుడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది చూడండి కథ. రావణాసురుడు అనేవాడు ఉన్నాడు. వాడు ఇంకా చాలా కుర్రవాడు, అప్పటికి ఇంకా వయస్సు కాల, అది ఇంకా ప్రారంభం. ఆ రావణాసురుడి దగ్గరికి వెళ్ళి, మీరు చెప్పండి, ఈ మరుత్తు ఈ యజ్ఞం చేస్తున్నాడే, ఇది ఎందుకో తెలుసా? ఈ యజ్ఞం ఇంద్రుడైపోయి రేపు నిన్ను గెలవాలి, అందుకోసం యజ్ఞం చేస్తున్నాడని పోయి చెప్పమంటాడు. ఎవరికి? రావణాసురుడికి. వాడి మనస్సులో ఈ బుద్ధి నింపాలి అని దేవదూతల్ని పంపిస్తాడు. వాళ్ళందరూ వచ్చారు రావణాసురుడి దగ్గరికి. వచ్చి, రావణాసురా, నీకు తెలియకుండా ఒక యజ్ఞం జరిగిపోతోంది తెలుసా నీకు అన్నారు. అంటే నాకు తెలియదు, ఏం యజ్ఞం? మరుత మహారాజు యజ్ఞం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడో తెలుసా? తెలియదు. ఇంద్రుడవ్వాలి అని చేస్తున్నాడు, నీ మీద కోపం, ఇంద్రుడయ్యి నిన్ను గెలవాలి అని చేస్తున్నాడు. అంటే రావణాసురుడి కోపం వచ్చేసింది. నన్ను గెలుస్తాడా ఈ మరుత్ మహారాజు? ఉండి చెప్తాను సరిగ్గా అని చెప్పి పెద్ద సైన్యం వేసుకుని ఆ యజ్ఞం జరిగే చోటికి వచ్చాడు. వస్తే సంవర్తావధూత చుట్టూ ఉండే శిష్యుల్ని పంపించాడు రావణాసురుడి మీదకి. ఎవరిని? శిష్యుల్ని. దేవతలు కూడా భయపడే చోట సంవర్తావధూత
ఈ శిష్యులు మీరు పోయి మాట్లాడండిరా రావణాసురుడితో అని. వీళ్ళు వెళ్ళంగానే అది ఏం ఆశ్చర్యమో తెలియదు, అంత కోపంలో వచ్చిన రావణాసురుడు వాడి కోపం అంతా ఎగిరిపోయింది. అది కూడా కుర్రతనం. రావణాసురుడు అప్పుడేమి వృద్ధుడు కాదు, ఇంకా యువకుడు. ఆడి కోపం అంతా కూడా వెళ్ళిపోయింది రావణాసురుడు. రావణాసురుడు ఈ శిష్యులతో మాట్లాడుతున్నాడు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను తెలుసా? మీ రాజుగారి యజ్ఞం చేస్తున్నారు, దీన్ని ఆపడానికి వచ్చాను. అది కాదయ్యా, నీ కోపం ఎవరి మీద అని అడిగారు వాళ్ళు. దేవతల మీద. అయితే వాళ్ళ మీద యుద్ధం చేయకుండా పాపం ఈ మానవుడు మరుత్తు ఈయన మీద యుద్ధం చేస్తున్నావే ఒక్క మాట అన్నారు. అప్పుడు ఆలోచించాడు రావణాసురుడు, అవును కదా, మనకి మానవులకి శత్రుత్వం ఏముంది, నేనెందుకు అనవసరంగా ఇక్కడికి వచ్చాను, ఈ మరుత్తు ఏ యజ్ఞం చేసుకుంటే నాకేమిటి, రేపెప్పుడో ఇంద్రుడయ్యి అప్పుడెప్పుడో నన్ను గెలుస్తాడు అని ఇప్పటి నుంచే ఆలోచనలు, ఇవన్నీ ఎందుకు, నాకు అక్కర్లేని ప్రాబ్లమ్స్ కదా ఇవన్నీ. ఏమండి, ఏదో పిల్లవాడు పుట్టంగానే లేదా ఆ పిల్ల పుట్టంగానే డాక్టర్ అవుతుందా, ఇంజనీర్ అవుతుందా? ఇప్పుడే పిల్లవాడు పుట్టి వాడు నవ్వు చూడండి, ఆనందించండి, ఆ పిల్లలతో ఆడుకోండి, డాక్టర్ అవుతాడో లేకపోతే ఇంకోటి ఇంజనీర్ అవుతాడో లేకపోతే వ్యాపారమే చేస్తాడు. తర్వాత ఇప్పటి నుంచే టెన్షన్. ఎప్పుడో రాబోయే ప్రాబ్లంని రాకుండానే ఊహించుకుని కష్టపడే మనుష్యులు వాళ్ళ మనస్సుని ఏం చెప్పాలి మనం? వస్తుందేమో అనుకుని ముందే భయపడుతున్నాను, రాలేదు వస్తుందేమో అని. అయ్యో, ఇది ఎక్కడ గోలండి? అవుతుందేమో. ఏమండి, ఎందుకు మీరు అసలు బయటికే రారు అంటే యాక్సిడెంట్ అవుతుందేమో. ఇది ఎక్కడ ఇది గోల? యాక్సిడెంట్ అవుతుందేమో అని. నువ్వు వెళ్తే కదా తెలిసేది. అక్కడ నీళ్ళే లేవు. ఏమండి, ఎందుకండి గంగలో దిగట్లేదు? మునిగిపోతామేమో అని. మోకాల వరకు కూడా నీళ్లు లేవు అక్కడ, ఏం మునిగిపోతావు నువ్వు? దిగితే కదా తెలిసేది లోతెంత అని. దిక్కుండా ఎలా తెలుస్తుంది? ఏదో ఊహించుకుని ముందే భయపడుతూ ఉంటారు మనుష్యులు. నేను అట్లాగే తయారైపోయానే, రావణాసురుడు అనుకున్నాడు. నేనెంత, నా పరాక్రమం ఎంత, ఎట్లా ఉండేవాడిని, ఏదో ఈ మనిషి మానవ మాతృడు ఏదో యజ్ఞం చేస్తున్నాడు, చేసుకొని నాకెందుకు అని ఆ మాటలతో మారిపోయాడు రావణాసురుడు. సంవర్తావధూత చేసిన చమత్కారం అది. అటువంటి ఆ రావణాసురుడి మనస్సు మార్చిన సంవర్తావధూత ఇంకా అది కూడా తప్పిపోయింది. ఆ రావణాసురుడు కూడా వెనక్కి వెళ్ళిపోయాడు. దాన్ని చూసి ఇంద్రుడు ఈసారి నేరుగా పాతాళ లోకానికి వెళ్ళాడు. ఎన్ని పరీక్షలు వస్తాయి చూడండి. గురువుగారు పక్కనున్నప్పుడు గురువుగారు పెట్టే పరీక్షలు చాలవని వేరే పరీక్షలు కూడా, గురువుగారు పెట్టే పరీక్షలే ఎన్నో ఉంటాయి, అవన్నీ అయిపోయాయి మరుత్తుకి. ఇది కాకుండా వేరే పరీక్షలు కూడా వచ్చి పడుతున్నాయి. అయినా కూడా గురువుని నమ్ముకున్న వాళ్ళకి అపజయం అనేది ఉండదు. దాన్ని కదా చూపిస్తున్నారు. రావణాసురుడు వచ్చేసి యుద్ధం చేద్దాం, చంపేద్దామని అనుకుని యుద్ధం చేయకుండా తిరిగి వెళ్ళిపోవటం చరిత్రలో విన్నారండి? ఎప్పుడైనా విన్నారా? ఎక్కడైనా కథల్లో విన్నారు? రావణాసురుడు ఆ పని చేస్తాడా? చేయడు. సీతాపహరణం చేశాడు కదండి. అటువంటి రావణాసురుడు ఇంత సైలెంట్గా ఏమీ తెలియనట్టుగా వెళ్ళిపోవటం ఎక్కడైనా విన్నారా? ఇదే గురు మహిమ, గుర్తుపెట్టుకోండి. ఇదే గురు మహిమ, అంతే కదా. సంవర్తావధూత పక్కన ఉన్నాడు కాబట్టి జరిగిపోతాం. ఇక దేవేంద్రుడు చేసేది లేక పాతాళ లోకానికి వెళ్ళి అక్కడ నాగలోకంలో ఉండే నాగరాజుని ఆశ్రయించాడు. నాగరాజా, నువ్వు నీ పరివారం అందరూ కలిసి ఏం చేస్తారో నాకు తెలియదు, మీకందరికీ నేనే కదా దేవుణ్ణి. మీరు వెళ్ళి ఆ మరుత మహారాజు చేస్తూ ఉండే ఆ యజ్ఞాన్ని ఏమైనా చేసి ఆపి విఘ్నాన్ని కలిగించి రావాలి. అంటే బ్రహ్మాండమైన పెద్ద పాముల సైన్యం వచ్చేసింది. అటు ఇటు మొత్తం పైనుంచి వర్షంలాగా పడుతున్నాయి పాములు, పాతాళం నుంచి పైకి వస్తున్నాయి, గాల్లో వస్తున్నాయి, ఇష్టం. ఇక నాగరాజు తలుచుకుంటే ఇంకేముంది, వాళ్ళు ఊపిరి ఆడుతూ ఉంటే ఆ ఊపిరిలో నుంచి కూడా పాములు వచ్చేస్తాయి. విచిత్రంగా ఎక్కడ చూసినా నాగలోకం, నాగమయం, పాములు నిండిపోయాయి. వాళ్ళకి అర్థం కావట్లే ఏం చేయాలో అని. ఇక మరుత్త మహారాజు ఆ ప్రజలందరూ కష్టపడుతున్నారు కదా, వాళ్ళని ఆ కష్టం నుంచి గట్టెక్కించాలి, ఆయన బాధ్యత. తానే యుద్ధం చేయడానికి బయలుదేరాడు. నాగదేవతల మీద యుద్ధం చేయడానికి బయలుదేరాడు. ఇంకా వేరే దారి లేదు. సంవర్తావధూత ఏం మాట్లాడలే, ఆయన కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. చూద్దాం ఏమవుతుందో చూద్దాం.
ఈ నాగలోకానికి, ఈ మానవలోకానికి, ఈ మరుత్తుకి భయంకరమైన ఘోరమైన యుద్ధం జరుగుతోంది. యుద్ధం జరుగుతూ ఉంటే ఈ నాగదేవతలకు అర్థమైపోయింది, ఇక ఈయన్ని మనం గెలవలేము అని అర్థమైపోయి ఈయన శాంతించే పరిస్థితి కూడా లేదు, అంత ఘోరమైన యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి ఏం చేయాలి? తపస్సులో ఉన్నారే వాళ్ళ నాన్నగారు అవీక్షిత్తు, ఆయన దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నారు. వెళ్ళి నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆ విశాలాదేవి వాళ్ళ అమ్మగారు, ఆయన అవీక్షిత్తు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నారు. మీరిద్దరే మమ్మల్ని కాపాడాలి అన్నారు. వచ్చాడు అవీక్షిత్తు, వచ్చి నువ్వు యుద్ధం ఆపేసేయాలి అని. ఒప్పుకోలే ఆయన. నాన్నగారు మీకు తెలియదు, జరుగుతూ ఉండే పరిస్థితి ఇది. ఈ నాగదేవతలు ఇంద్రుడు పంపించగా వచ్చి నా ప్రజల్ని హింసిస్తున్నారు. నా ప్రజలకి ఇట్లా కష్టమవుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను, అది రాజధర్మం కాదు. కాబట్టి నేను యుద్ధం చేస్తున్నాను, అంతేగాని ఏది మొన్న మనం జరిగింది కదా కాశ్మీర్, పెహల్గాంలో వచ్చి మన భారతీయుల్ని ఆ ప్రకారంగా దురాక్రమణ చేస్తే మనం ఊరుకోవటానికి అవుతుందా అండి? ఆపరేషన్ సింధూర్ చేసి వెళ్ళి కొట్టొచ్చారు కదా, తప్పులేదు, అట్లా కొట్టాల్సిందే, లేకపోతే బుద్ధి రాదు వాళ్ళకి, అంతే కదా పరిస్థితి. అలాగే ఇక్కడ కూడా వాళ్ళు వచ్చి ఆక్రమణ చేస్తే ఏం చేయాలి? తప్పదు కదా, చూస్తూ ఊరుకుంటే అవుతుందా? అందుకోసం నేను యుద్ధం చేస్తున్నాను. నాన్నగారు దీంట్లో మీరు కల్పించుకోవద్దు. అప్పుడు ఓ నాగులారా, ఎవరో రెచ్చగొడితే మీరు వచ్చి ఇట్లా యుద్ధాలు చేయటం బాగలేదు. వాళ్ళ మాట విని ఈయన చేసే యాగం ఏమిటో, ఇక్కడ జరుగుతూ ఉన్నదేమిటో తెలుసుకోకుండా మీరు ఇట్లా ప్రజల్ని హింసిస్తూ ఉన్నారు అని ప్రార్థన చేసినా కూడా వాళ్ళు ఒప్పుకోవటం లేదు. వాళ్ళు శాంతించటానికి సిద్ధంగా లేరు, హింసిస్తున్నారు ఆ నాగదేవతలందరూ కూడా. అప్పుడు ఆ ఇంద్రుడి గురించి ఆ అవీక్షత్తుకి అందరికీ కూడా చెప్తే, ఆ మరుత్తుడు గురుభక్తితో నేను పెట్టిన అన్ని పరీక్షల్లోనూ గెలిచాడు అని ఆ సంవర్తావధూత చెప్తూ చాలా సంతోషమని కూడా తాను అనుకుంటూ మనస్సులో ఆశీర్వదించి, ఆ సంవర్తావధూత నువ్వు మీ నాన్నగారితో మాట్లాడి ఒప్పించి పంపించు అని అంటే, ఆ అవీక్షిత్తుతో ఆ నాన్నగారితో సంవాదం చేస్తూ ఆ మరుత్త మహారాజు చెబుతాడు, నాన్నగారు మీరు ఈ మధ్యలో కల్పించుకోకుండా మీరు తపస్సుకి వెళ్ళిపోతే బాగుంటుంది. ఏది వద్దనుకున్నారు, మళ్ళీ మధ్యలో ఇక్కడికి వచ్చారు. నేనేదో యజ్ఞం చేస్తూ ఉన్నాను, ఈ యజ్ఞంలో వీళ్ళు వచ్చి విఘ్నం కల్పించారు. ఈ సందర్భంలో యజ్ఞం చేయటం, ఈ సందర్భంలో యుద్ధం చేయటం తప్పు కాదు కదా. నా దోషాన్ని మీరు ఎంచి ఇలా వచ్చి మీరు నాతో యుద్ధం చేయటం అనేది బాగలేదు అని వాదిస్తే, అప్పుడు ఆ అవీక్షిత్తు కూడా అర్థం చేసుకుని, నువ్వు చేస్తున్న పని బాగానే ఉంది, నువ్వు ఇలాగే ఈ నాగదేవతలకి బుద్ధి చెప్పి పంపు అని అన్నప్పుడు, నాగదేవతలు కూడా తప్పు తెలుసుకుని, తాము చేస్తూ ఉండే పొరపాటు తెలుసుకుని, ఏదో ఇంద్రుడి మాట విని మేము ఇట్లా వచ్చి పాడైపోయాము అని తప్పు తెలుసుకుని శాంతించి వాళ్ళు వాళ్ళ లోకానికి వెళ్ళిపోవటం. ఆ తరువాత ఆ యాగశాలలో ఆ మరుత్తు యజ్ఞాన్ని మళ్ళీ ప్రారంభించి చేస్తూ ఉంటే, అప్పుడు ఇంద్రుడు ఆలోచన చేశాడు, ఈ మరుత్తు ఇన్ని పరీక్షలు పెట్టినా కూడా గెలుస్తున్నాడు, ఎట్లా గెలుస్తున్నాడు అని ఆలోచన చేసి, ఇతడిలో ఉండేటువంటి గురు భక్తియే ఇతడిని ఇట్లా గెలిపించింది అని మనస్సులో తీర్మానం చేసుకుని, జై బలో సద్గురునాథ మహారాజకి జై. ఆ గురుభక్తితో గెలిచాడు కాబట్టి ఇతడిని నేను కూడా అనుగ్రహించాలి అని అనుకుని ఇంద్రుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై, నాయనా మరుత్తు, బయటికి మాత్రం అందరూ అనుకుంటారు నేనేదో అసూయపడ్డాను, నువ్వు ఇంద్రుడైపోతావేమో అని భయపడ్డాను, ఇవన్నీ బయటికి కనిపించేవి. నాకు అటువంటి అసూయలు కానీ, ఈర్ష్య కానీ, కుళ్ళు కానీ మనస్సులో కలలో కూడా లేదయ్యా ఇంద్రుడు చెప్పిన మాట. ఎందుకంటే ఇంద్రుడు ఉపనిషత్తుల్లో వచ్చే దేవత. ఒకచోట అంటాడు ఆయన, నేను ఏవేవో పొరపాట్లు చేసినట్టుగా లోకంలో చాలా కథలు ఉన్నాయిగా ఇంద్రుడి గురించి, అహల్య కథ ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం కదా, ఇటువంటివన్నీ నేను చేసినట్టుగా కనిపిస్తుంది. ఏదో నేను మిత్రవధ చేశానని, ఇంద్రుడు మిత్రుడని నమ్మించి సముద్రంలో ఆ నురగ తీసుకుని నురగతో వజ్రాయుధం తయారు చేసి దాంతోనే వెన్నుపోటు పొడిచాడు ఇలా కనిపిస్తుంది. కానీ ఈ పనులు ఏవీ కూడా నేను చేసినట్టుగా, తప్పులు చేసినట్టుగా కనిపించే ఈ పనులేవీ కూడా చూపిస్తాడు. ఇదిగో
ఈ నా వెంట్రుక ఉంది, ఇది చూపిస్తాడు ఆయన స్పష్టంగా. ఇదిగో ఈ కేశానికి కూడా పాపం రాలేదు అని చెప్తాడు ఇంద్రుడు. ఈ కేశానికి కూడా పాపం రాలే నాకు. నేను చేసిన ఈ ఏ పని కూడా నా కోసం నేను చేయలేదు. ఇది ధర్మం కోసం చేశాను, వాళ్ళని పరీక్ష పెట్టి గెలిపించడం కోసం చేశాను. అది ఇంద్రుడండి. ఇంద్రుడంటే సామాన్యుడు కాదు, మనం అనుకునేలాగా కాదు. ఏవో అవి ఇవి కథలు విని ఇంద్రుని అట్లా మనస్సులో అనుకోకూడదు. అందుకనే ఆయనే వచ్చి స్పష్టంగా చెప్తాడు, ఓ మరుత్త మహారాజా, అలా బయటికి కనిపిస్తుంది అంతే. నేను గురు మహిమని చూపెట్టాలి అనుకున్నాను, ఈ సంవర్తావధూత యొక్క గొప్పతనాన్ని చూపెట్టాలి అని అనుకున్నా. ఇదంతా నాకు తెలుసు, ఈ జరగబోయే కథ అంతా నాకు తెలుసు. నారదుడిని పంపించింది ఎవరు? నేనే కదా. సంవర్తుడి గురించి చెప్పమని చెప్పింది నేనే కదా. నాకు తెలియకుండా అవుతుందా నారదుడు చేసే పని? ఇదంతా కూడా నా సంకల్పంతోనే అయింది, ఇంద్రుడు చెప్పే మాట. కాబట్టి నీ గురుభక్తికి నేను మెచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఈ యాగశాలలో ఏవేవైతే వస్తువులు ఉన్నాయో, నీ రాజ్యంలో ఏవేవైతే వస్తువులు ఉన్నాయో, ఈ వస్తువులన్నీ కూడా ఇక మీద సామాన్యమైన వస్తువులు కాదు, ఇవన్నీ బంగారంతో తయారు చేసిన వస్తువులు అయిపోతాయి అని ఆశీర్వదించాడు. ఎవరు? ఇంద్రుడు. అక్కడ ఉండే గరిటెలు, అక్కడ ఉండే స్తంభాలు, అక్కడ చెక్కతో తయారు చేసిన పదార్థాలు, అక్కడ ఇనుముతో తయారు చేసిన పదార్థం మొత్తం అంతా బంగారం అయిపోయాయి. ఈయన అసలే శివుడు తపస్సు చేసిన చోటు నుంచి అంత సంపద తెచ్చుకున్నాడు, ముందే చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఇంద్రానుగ్రహంతో మొత్తం అంతా బంగారం అయిపోయింది. యజ్ఞం అంతా పూర్తి అయిన తర్వాత ఈయన ఆలోచన చేశాడు, ఇంత బంగారం నేనేం చేసుకోవాలి అనుకున్నాడు. ఆయన చంద్రుడి గురించి తపస్సు చేశాడు కదా ముందే. నా రాజ్యంలో ఎవరికి కరువు అనేది రాకూడదు, అన్నం లేని పరిస్థితి అనేది ఎవరికి ఉండకూడదు, అందరూ సమృద్ధిగా పుష్టిగా ఉండాలి అని ప్రార్థన చేశాడు కదా. తథాస్తు అన్నాడు కదా. కాబట్టి రాజ్యంలో అందరూ పుష్టిగా సమృద్ధిగా ఉన్నారు, ముఖ్యంగా తృప్తిగా ఉన్నారు. ఇదంతా ఏం చేసుకోవాలి నేను? కాబట్టి ఆ యజ్ఞంలో ఎవరెవరైతే వచ్చారో వాళ్ళకందరికీ దానం చేసేసాడు. ఈ బంగారం ఏది నేను మోసుకెళ్ళను, మీరే మొత్తం అంతా తీసుకోండి. అక్కడ వచ్చిన వాళ్ళకందరికీ దానం చేసేసాడు, ప్రజలకందరికీ. ఆ ప్రజలు ముందు దానం అయితే తీసుకున్నారు, ఎక్కడ మోసుకెళ్తారు? మనకు తీసి ఈ స్తంభం ఒకటి దానం చేశారనుకోండి, ఎక్కడ మోసుకెళ్తాం మనం? ఏం చేస్తాం? ఎక్కువ డబ్బు వచ్చింది అనుకోండి, ఎక్కడ దాచుకుంటారు? ఏం టెన్షను, అమ్మో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు, రావాల్సిందే, వాళ్ళ బాధ్యత అది, వాళ్ళ ధర్మం అది. అలా వీళ్ళు తీసుకున్న వాళ్ళు, వీళ్ళు తృప్తిగా ఉన్నారు కదా, సంతోషంగా ఉన్నారు కదా, వీళ్ళేం చేస్తారు? కాబట్టి వాళ్ళందరూ పేరుకైతే దానం తీసుకున్నారు, మళ్ళీ మోసుకెళ్ళటం ఇష్టం లేక, ఇంత బరువు ఎక్కడ మోసుకెళ్తాం, వచ్చేప్పుడు ఒక బ్యాగుతో వచ్చాము, వెళ్ళేప్పుడు ఇంత బరువు ఎందుకు అనుకుని మొత్తం అంతా అక్కడే విడిచిపెట్టేశారు. ఆ యజ్ఞం జరిగిన చోట్లోనే మొత్తం అంతా సంపద వదిలేశారు. అలా 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 కాలం గడిచి 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 అక్కడే ఒక పెద్ద గుట్టలాగా తయారైపోయింది. దాని మీద మన్ను, చెట్లు, రాళ్ళు అన్నీ పేరుకుపోయాయి. అందుకనే ఆ కొండ తోడితే అక్కడే నీకు బంగారం దొరుకుతుంది. ఇది మరుత్త మహారాజు యొక్క కథ, గురు భక్తిని తెలిపేటువంటి కథ, గురు మహిమని తెలిపేటువంటి కథ. ఎవరైతే త్యాగబుద్ధితో ప్రజల గురించి ఆలోచిస్తారో, ప్రభుత్వంలో ఉండే నాయకులు, అటువంటి వాళ్ళు ఎప్పటికీ గెలుస్తారు అని చెప్పే కథ అని వ్యాస మహర్షి ఆ మరుత్త మహారాజు యొక్క కథని యుధిష్ఠిరుడికి చెప్పాడు. యుధిష్ఠిరుడేం చిన్నవాడు కాదు, అప్పటికి ఆయనకి 90 ఏళ్ళు ఉన్నాయి. 90 ఏళ్ల వాడికి కూడా ఒక కథ చెప్పాడు వ్యాస మహర్షి కూర్చోబెట్టి. ఇది కథ. ఎందుకని అటువంటి కథలు నిలవాలి. నిలిస్తే ఆ కథల్ని మనం గుర్తు చేసుకుంటే ఎన్ని విషయాలు ఉన్నాయి ఈ కథలో కదా, వరుసగా మనం చూస్తే అన్ని విషయాలు. అటువంటి ఆ కథని ఆయనకి చెప్పి, నాయన అలా అక్కడ పేరుకుపోయి ఉన్న బంగారాన్ని నువ్వు తెచ్చుకో, పర్వాలేదు అంటే ముందే అడిగాడుగా, అక్కడెక్కడో బంగారం ఉంటే దాన్ని నేనెట్లా తెచ్చుకునేది? అయ్యా నువ్వు రాజువి, ఏకఛత్రాధిపతివి, నీకు వదిలేసిన ధనమంతా కూడా నీదే, ప్రజలు వదిలేసిన ధనమంతా కూడా నీదే. కాబట్టి నువ్వు వెళ్ళి తెచ్చుకోవటం తప్పులేదు, నిన్నెవరు ఆపేవాళ్ళు లేరు. పైగా నువ్వు మంచికే వినియోగిస్తానంటున్నావు కదా, కాబట్టి నీకు ఆ సొత్తు మీద అధికారం ఉంటుంది, నువ్వు వెళ్ళి తెచ్చుకో, ప్రభుత్వం కదా అని ఆ యుధిష్ఠిరుడికి
వ్యాస మహర్షి ఒక మంచి సలహా కూడా చెప్పారు. అప్పుడు ఆ యుధిష్ఠిరుడు అక్కడి నుంచి ఆ సంపద తెచ్చుకోవటం, తరువాత కృష్ణ పరమాత్మ ఇక్కడ లేడే, ఆయన ద్వారకకి వెళ్ళిపోయాడు కదా, నేను వచ్చి అప్పుడే 4 రోజులు అయిపోయింది వెళ్ళిపోవాలి నిన్న చెప్పుకున్నాం కదా మనం. కాబట్టి ఆయన దగ్గర ఉంటే బాగుంటుంది అని అనిపించి ఆ భీముణ్ణి ద్వారకకి పంపిస్తాడు. నువ్వు వెళ్ళి మా కృష్ణ పరమాత్మని బావగారిని ఇక్కడికి తీసుకురా అని పంపిస్తాడు. అప్పుడు భీముడు అక్కడికి వెళ్ళినప్పుడు జరిగేటువంటి చమత్కారం ఏమైంది అక్కడ, ఆ కృష్ణ భక్తిని భీముడు ఎలా చూశాడు, ఎలా చూపించాడు అనే ఆ ఘట్టాలన్నీ కూడా తరువాత మనకు వస్తాయి. అలాగే చాలా విశేషమైన ధర్మాలు మనకి వ్యాస మహర్షి చెప్తారు. ముఖ్యమైన ధర్మాలు ఏవి మనం పాటించటం వల్ల మన ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉంటుంది, ఏది మనం చేయటం వల్ల లక్ష్మి మన ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అనే 2 ప్రశ్నలు యుధిష్ఠిరుడు అడుగుతాడు. ఇప్పుడు నేను తెచ్చుకుంటాను ఈ సంపద అంతా, ఇప్పుడు డబ్బు లేదు యుధిష్ఠిరుడి దగ్గర, పెద్ద యుద్ధం అయిపోయింది, మొత్తం ఉండే డబ్బంతా ఖర్చు అయిపోయింది. ఆఫ్ఘనిస్తాను యుద్ధం అయినప్పుడు ఎంత డబ్బు ఖర్చు అయిపోయింది అమెరికాలో, ఊరికే కాదు కదా, మొత్తం అంతా కోశాగారం అంతా ఖాళీ. అలా యుద్ధంతో మొత్తం అంతా ఖర్చు అయిపోయింది. దుర్యోధనుడు వాళ్ళకి వీళ్ళకి అందరికీ తినిపించాడు బాగా యుద్ధం గెలవాలని, శల్యుడికి బాగా పెట్టాడుగా, మనం కథలో చూసాం. అందుకని అసలు డబ్బు అనేదే లేదు అక్కడ. అందుకనే యుధిష్ఠిరుడు ఇప్పుడు తెచ్చుకుని నేను దానం చేస్తాను, తర్వాత మళ్ళీ రాజ్యం గడవాలి కదా, ప్రజలకు ఏం పెట్టను నేను, ప్రజలు ఏం తినాలి, అందుకనే లక్ష్మి నిలవాలంటే ఏం చేయాలి, మనం ఏం చేయటం వల్ల లక్ష్మి వెళ్ళిపోతుంది, ఎంత మంచి ప్రశ్న. ఆ ప్రశ్నని ఎవరినో అడగల, నేరుగా వ్యాసుల వారిని అడిగాడు. అప్పుడు ఆ వ్యాసుల వారు చెప్పిన 7 సంతాన విధానము, మనం అనుకునేది ఎవరో కూతురో కొడుకో సంతానం అని కాదు, మనకి 7 రకాల సంతానాలు ఉంటాయట. ఆ 7 సంతానాలు మనం కాపాడుకున్నప్పుడు లక్ష్మి బాగుంటుంది అని. ఏమిటి ఆ 7 సంతానాలు, రేపు చెప్పుకుందాం, ఈరోజు వద్దు, రేపు చెప్పుకుందాం. ఆ 7 సంతానాల విషయంలో మనం రేపు మాట్లాడుకుందాం. ఈరోజు మనం హరే రామ హరే రామ 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 హరే హరే, వేద పండితులు వచ్చి ఈరోజు చక్కగా పారాయణ చేసి వెళ్ళారు. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా పారాయణదారులు వాళ్ళందరూ కూడా చాలా సంతోషం. అలా వేదం వినిపిస్తూ ఉండాలి, వేదం వింటూ ఉండాలి, అన్ని దోషాలు పోతాయి. వేద పారాయణ చేయించుకోండి అక్కడక్కడ, చాలా మంచిది. చండీ హోమం జరుగుతోంది, అందరూ వింటున్నారు, మంత్రాలు దర్శనం చేస్తున్నారు, చాలా సంతోషం. ఆ చండీ మాతని స్మరణ చేసుకుంటూ సర్వమంగళ మాంగళ్యే ఆ మంత్రాన్ని, లలితా సహస్రనామం, సౌందర్య లహరి ఇవన్నీ పారాయణ చేసుకుంటూ చక్కగా ఆ చండీ హోమంలో మీరు కూడా పాలు పంచుకోండి. మీకందరికీ ఆ అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్తూ మనం ప్రతిరోజు ఈ తారక మంత్రాన్ని, కలి సంతరణోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు, ఆ ఉపనిషత్తులో కలియుగంలో ఇన్ని కష్టాలు పడలేరు కదా, శాస్త్రాలు చదువుకోవటం, తపస్సులు చేయటం ఇవన్నీ చాలా కష్టం, బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఒక్కొక్క చోటికి ప్రయాణం చేయడానికి 2-3 గంటలు కావాలి. ఉద్యోగానికి వెళ్ళి రావాలి అంటే హైదరాబాద్లో వెళ్ళటం 2 గంటలు, రావటం 2 గంటలు, ఇంకెక్కడా జపము, ఇంకెక్కడా తపస్సు. ఇంత బిజీ ఉండే షెడ్యూల్లో ఏం చేయాలి, సులభ ఉపాయం ఏమిటి అని అడిగితే దానికి సమాధానంగా చెప్పిన మహామంత్రం షోడశ నామ మంత్రము అని పేరు దీనికి. ఈ విషయాన్ని మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఆ ఉపనిషత్తు గురించి మళ్ళీ విస్తారంగా మనం మాట్లాడుకుందాం. ఎందుకు ఈ మంత్రం అనే దాన్ని మనం తర్వాత మాట్లాడుకుందాం. 15వ శతాబ్దంలో చైతన్య ప్రభుపాదులు అని చాలా గొప్ప సిద్ధ పురుషుడు, ఆయన భక్తిని బాగా ప్రచారం చేసిన వారు. ఆయన పూరి జగన్నాథ క్షేత్రంలో హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే ఈ మంత్రాన్ని ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. అట్లా ఒక స్తంభాన్ని పట్టుకుని ఈ మంత్రం చెప్తూ ఉన్నారు. మర్చిపోయారు ఆయన. హరే రామ 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 హరే హరే అలా చెప్పి ఎన్ని రోజులు గడిచిపోయాయి తెలియదు. రోజులు అట్లా నిలబడి చెప్పారట ఆయన. ఒకే ఒంటి పాదం మీద, ఏకపాదం మీద నిలబడి అట్లా స్తంభాన్ని పట్టుకుని, ఆయనలో పుట్టిన వేడి అంతసేపు ఆ స్తంభాన్ని పట్టుకుని
ఆ స్తంభం మీద ఈ రోజుకి 3 గుంటలు పడిపోయి కనిపిస్తుంది. ఈ రోజుకి ఉంది పూరి జగన్నాథ్. అంత ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసినవారు. పూజ్య స్వామిజీ వారు కూడా హరే రామ హరే రామ ఈ మంత్రాన్ని మనతో సత్సంగం అయిన తర్వాత, భజన అయిన తర్వాత చెప్పిస్తారు. ఆ మంత్రాన్ని మనం జపం చేస్తున్నాం. అందరూ కూడా నిటారుగా కూర్చుని కళ్ళు మూసుకుని హృదయంలో ఆ కృష్ణ పాదాలని స్మరణ చేసుకుంటూ, గురు పాదాలని స్మరణ చేసుకుంటూ ఆ తారక మంత్రాన్ని 108 సార్లు మనం జపిద్దాం. జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జయ బోలో సద్గురునాథ మహారాజకి, సీతారామచంద్ర ప్రభుకి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ వారం రోజులు సప్తాహం పిఠాపురం భక్తులు, ట్రస్ట్ వారు అందరూ కూడా అన్నదానం చేసుకున్నారు. చాలా సంతోషం. ఇక ఈ 5 రోజులు మన రాజమండ్రి భక్తులు అన్నదానం చేసుకుంటున్నారు. అలాగే గుంటూరు భక్తులు కూడా అన్నదానం చేసుకుంటున్నారు. వారికి ఒక్కసారి అందరూ గట్టిగా కరతాళ ధ్వని చేస్తూ, చాలా మంచి సేవ అన్నదానం అనేది. ఈరోజు శాకంబరి అలంకారం కూడా అమ్మవారికి, పురోహూతిక అమ్మవారికి జరిపించుకున్నారు. అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి. ఈ శాకంబరి సేవ అనేది మైసూర్లో స్వామిజీ వారు చాలా ఇష్టపడి చాలా సంతోషంగా చేస్తూ ఉంటారు. భక్తులందరూ కూడా ఆ సేవలో పాలు పంచుకోండి. ఇక్కడ కూడా చాతుర్మాస్యంలో అన్నదానం చాలా ముఖ్యమైంది. చుట్టుపక్కల పల్లె వాళ్ళందరూ వస్తున్నారు, రావాలి. వారికి అందరికీ కూడా అన్నదానం జరగాలి ఇక్కడ అనేది సంకల్పం. కాబట్టి అందరూ ఆ అన్నదాన సేవలో పాలు పంచుకోండి. మీకు అందరికీ కూడా ఆ దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు ఉండని అని చెప్తూ